నమస్తే. నేను సిరి. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా గూడా మళ్ళీ లావణ్య, మస్తాన్ సాయి ఇప్పుడైతే కొంతమంది పేర్లు గూడా వినిపిస్తున్నాయి. పడాల లక్ష్మి, చింటూ ఇంకా చాలా చాలా మంది పేర్లయితే వినిపిస్తున్నాయి. అసలు ఏంటి? అసలు ఈ లావణ్య అసలు ఏం చేయాలనుకుంటుంది? అమ్మాయిల లైఫ్ కాపాడుతున్నా అనుకుంటూనే అమ్మాయిల లైఫ్‌ని పాడు చేస్తుంది. చాలామంది ఆమె బాధితులు గూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో మెయిన్‌గా ఎవరి పేరు వినిపిస్తుందంటే మన శేఖర్ భాష పేరు అయితే ఖచ్చితంగా వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తన మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. తనకి ప్రాణహాని ఉందని గూడా మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు అసలు ఏం జరిగింది? అసలు ఎక్కడ మొదలైంది ఇది అనేది మళ్ళీ మనతో ఒకసారి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆర్‌జే శేఖర్ భాష గారు. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. అసలు ఏం జరుగుతుంది సార్? నిజాలు బయట పెట్టడానికి నేనొస్తే దాన్ని ఆపడానికి రకరకాల పద్ధతుల్లో ఆపుతారు. ఫస్ట్ మన మీద బురద జల్లుతారు. వీడి క్రెడిబిలిటీ ఏంటని అడుగుతారు. తర్వాత అంటే నేనేదో నోటికొచ్చింది వాగడం కాకుండా సాక్ష్యాలతో సహా తీసుకొస్తున్నాను ఎవిడెన్స్. సో మన మీద బురద జల్లుతారు. అంటే ఏంటి? నేను ఒకటి ఇది చూడండి వీళ్ళకి సంబంధించింది ఏంటంటే ఇదిగో వీడు చూడండి వీడిది ఎప్పుడు ఈ అమ్మాయితో సెల్ఫీ తీసుకున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి వీడితో ఏదో సంబంధం ఉంది. లేకపోతే ఇదిగో ఈ ఫోటో చూడండి ఎప్పుడు నా పాత 12 ఏళ్ల క్రితం చనిపోయిన పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిది ఆ ఫోటో కూడా తీసుకొచ్చి అదేదో ఇప్పుడు ఏదో చేస్తున్నట్టు ప్రతిదీ కావాలంటే బురద జల్లే ప్రయత్నం, ఒకటి డైవర్ట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్యాక్ట్స్ అన్ని బయటకు చూపిస్తున్నప్పుడు కొంత టైం మీరేం అడుగుతారు, అది కాదు మీ మీద కూడా వస్తున్నాయి కదా మీరేమన్నా సత్పురుషుడా అని చెప్పి మీరు ఈ రకంగా ఏమవుతుందంటే వాళ్ళ మీద వచ్చే అటెన్షన్ నా మీద డైవర్ట్ అవుతుంది అనమాట. సో బేసికలీ మంచిదే. ఇప్పుడు తప్పు చేయని వాడు భయపడ్డు. ఇప్పుడు నా మీద బురద చల్లితే నేను ఒకసారి కాస్త సేపు కడుక్కోవడానికి టైం పడుతుంది. బట్ క్లియర్ కట్గా మళ్ళీ వాళ్ళ ఇది కూడా బయటపడుతుంది. సో దీనివల్ల నన్ను ఇంకా పెద్ద స్టార్నే చేస్తున్నారు మీరు. వీళ్ళు పెద్ద స్టార్ట్ చేయడం ఒకటి పక్కన పెడతారు సార్. దీనివల్ల ఇప్పుడు మీకు చాలా వరకు ఎట్లా అంటే రేపు అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా కూడా మీకు అదేమ్మా ఇప్పుడు వాళ్ళు చేసే అవును ప్రాణహాని అనే దాంట్లో ఫస్ట్ ఇది అలా స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి. ఫస్ట్ నా మీద, తర్వాత నా ఫ్యామిలీ మీద, ఓకే మా ఆవిడ మీద కూడా అడ్డమైన కామెంట్లు చేసి ఈవిడే, తర్వాత ఇదైపోయింది నా మీద. తర్వాత ఇది ఫస్ట్ లెవెల్. తర్వాత మూడోసారి ఏంటంటే నా మీద అటాక్. కరెక్ట్గా ఇంటర్వ్యూ దగ్గర అర్ధరాత్రి 11 గంటలకి మెట్లు దిగుతుంటే అక్కడ లావణ్య అండ్ గ్యాంగ్ మీద అటాక్ చేయడం. సో అక్కడతో అది ఏంటి జస్ట్ వార్నింగ్ అనమాట. అంటే వీడిని కొడితే ఎవరైతే బాధితులు ప్రీతి కానీ ఎవరైతే నాకు ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి వీడియోలు తీసి నా జీవితాన్ని అంతా కూడా నాశనం చేస్తుందో అని చెప్పి వాపోతో కంప్లైంట్ ఇచ్చిందో పోలీసులు కనీసం అమ్మాయి కేసు కూడా తీసుకోలేదు నర్సింగ్ పిఎస్లో. సో మనం వెళ్ళాము. ఆ రోజు ఎవిడెన్స్ లేదు అనే ఒకే ఒక దీంతో వెనక్కి రావాల్సి వచ్చింది. చాలా ఎవిడెన్సే చూపించింది అమ్మాయి, వాట్సాప్ చాట్ చూపించింది. బట్ డైరెక్ట్గా ఆవిడ మీకు డ్రగ్స్ ఇచ్చింది ఉందా, ఉంటే చెప్పండి. ఎవరన్నా అలాంటి సాక్ష్యాలు ఎలా పెట్టుకుంటారు? సరే ఫైన్. సో ఇప్పుడు నన్ను కొడితే ఈ అమ్మాయి వెనకాల ఉండేవాళ్ళు కూడా ఆగుతారు అని చెప్పి వీళ్ళు నన్ను ఫస్ట్ కొట్టించడం. ఆగిందా ఆగల అని కొట్టించిన తర్వాత అప్పటికి నేను చాలా నిజాలు బయట పెట్టాను. ఈ లోపల మస్తాన్ సాయి గుండె చప్పుడు కావచ్చు, మచ్చంకోళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అండ్ ఈవిడ మనకందరికీ తెలుసు ఓన్లీ ఈవిడ వరలక్ష్మి డ్రగ్ కేసులోనే నిందితురాలు అనుకుంటున్నారు చాలామంది. వరలక్ష్మి డ్రగ్స్ కేసు మొదటిది ఈవిడికి. అది దాంట్లో ఈవిడ పెడ్లర్ కాదు, డ్రగ్ కన్జ్యూమర్గా బుక్ చేశారు. అంటే కన్జ్యూమర్కి పెద్ద శిక్ష ఉండదు. ఏదో ఆనందం కోసం డ్రగ్స్ తీసుకున్నావు, నువ్వు చెడిపోతావురా, నిన్ను రీహాబ్కో లేకపోతే ఇంకోసారి అట్లా చేసావు అని చెప్పి ఇస్తారు, బెయిల్ ఇస్తారు. రెండోసారి పెడ్లర్గా దొరికిపోయింది రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. అది చాలా పెద్ద కేసు, దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. దాంట్లోనే రిమాండ్ 45 రోజులు ఉండొచ్చింది. సో ఈ 2 కేసులు తర్వాత ఇదే అంటే ఈవిడ ఇవాళ ఏదైతే హార్డ్ డిస్క్లో చాలామంది అమ్మాయిలవి మస్తాన్ సాయి బయట పెట్టేసి ఏంటి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు, వీడు నాశనం చేసేస్తున్నాడు అని చెప్తూ వీళ్ళ జీవితాలు బయట పెట్టి నాశనం చేసింది ఎవరు? ఈవిడ. చాలా తెలివిగా అందరూ ఏమనుకుంటున్నారు, పాపం ఈవిడ దేశ సేవ చేసేసింది. అందులో ఈమె వీడియోస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆమె వీడియోస్ అందులో ఉన్నాయని ఆమె వెళ్ళి దొంగతనంగా తీసుకొచ్చింది. మరి ఆమె వీడియోస్ కూడా ఉండాలి కదా. అదే వాళ్ళందరూ వీడియోస్ 200 పైన 300 పైన. అదే సో బేసికలీ వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు దేశ సేవ చేసే మహిళ నాలాగా మిగతా మహిళలకి ఇలా కాకూడదు అంటే ఎలా కాకూడదు అంటే ఇదిగో ఇలా కాకూడదు. అదే అంటే ఆ అమ్మాయిల జీవితాన్ని అంతా బజార్ను పెట్టి ఇలా చేయడం తప్పండి, ఇలా చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతే
చూడండి మస్తాన్ సాయి ఈ అమ్మాయితో ఎలా ఎంత నీచమైన పనులు చేశాడో, మీ ఆడవాళ్ళు వీళ్ళందరూ జాగ్రత్త ఈ క్రూరుడితోటి అని చెప్పి మీడియా ముఖంగా పెట్టి వాళ్ళ కుటుంబంలో ఇందులో కొంతమంది అమ్మాయిలు వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పాపం ఎవరిది? సరే మస్తాన్ సాయి వీడియోలు తీసి పెట్టుకున్నాడు అనుకో, వాడి తప్పు. కానీ అవి బయటకు ఇప్పటిదాకా ఏవో ఉన్నాయి, గుట్టుగా ఏదో జరుగుతోంది అనుకుందాం. బట్ అవి బయటికి వచ్చి అందరికీ తెలిసి కుటుంబంలో పరువు పోయి వాళ్ళు బతకలేని స్టేజ్కి రావడానికి కారణం ఎవరు? ఈవిడ కదా. ఏది పెద్ద తప్పు? వాళ్ళిద్దరూ కూడా కన్షెన్షియల్గానే ఉన్నారని చెప్తుంది అమ్మాయి. సరే ఏదో అక్రమ సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నైతికంగా తప్పు కావచ్చు, వాళ్ళు ఏదో తీసుకున్నారు వీడియోలో, అది ఎంత నీచో నికృష్టం అని మనం అంతా అనుకున్నా కూడా. బట్ రేపు ఒకళ్ళు చచ్చిపోయారంటే, దీంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే దానికి కారణం వీళ్ళు చేసిన ఈ పని కాదు, బయటకు వచ్చడం. అది అంటే సేమ్, అంటే వీళ్ళు తప్పు చేయడం కరెక్టు, నేను చూపించడం తప్ప అని చెప్పి లావణ్య అడగచ్చు. ఓకే, ఇప్పుడు ఈవిడ తప్పు చేస్తే ఈవిడ చూపిస్తే తప్పులేదు. మరి లావణ్య డ్రగ్స్ చేయడం తప్పు, నేను పట్టించడం తప్ప కదా. అంటే సరే, దీంట్లో కూడా డ్రగ్స్ అనేది సమాజానికి హానికరం. అక్రమ సంబంధాలు వాళ్ళ జీవితం, వాళ్ళ పర్సనల్ జీవితం. డ్రగ్స్ అనేది సమాజానికే హానికరం. ఇది కూడా తప్పే. ఇది శేఖర్ భాష ఎందుకు పట్టించలేదు? వాళ్ళు చేసేది తప్పే కదా. మస్తాన్ సాయి పెట్టుకునే అక్రమ సంబంధాలు అన్నీ తప్పైనప్పుడు, వాళ్ళతో వీడియోలు తీసుకునేది తప్పైనప్పుడు, అది నువ్వు ఎందుకు పట్టించలేదు శేఖర్ భాష? అది కూడా సమాజ సేవ కదా అనొచ్చు. అది ప్యూర్లీ పర్సనల్, ఇది సమాజానికి సంబంధించింది. డ్రగ్స్ బయటికి వస్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోయి. అందులోనూ ఈ అమ్మాయి మీద ఉన్న ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు అంటే 20-18 ఏళ్ళు వీళ్ళ ఇలాంటి పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని ఈ పనికి మాలిన ఈ షూట్స్ ఇవన్నీ వాటితో దింపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. సో ఇందులో అదే కదా వాళ్ళ కేసు, ఆ ప్రీతి వాళ్ళ కేసు. ఇప్పుడు ప్రీతికే కావచ్చు, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందంటే దీని వెనకాల నేను ఇవి మనం మధ్యలో లింక్ కట్ అవుతున్నాం. ఇక్కడ ఇలాంటివి తీసుకొచ్చేటప్పటికి, అప్పటిదాకా రాజ్ తరుణ్ విషయంలో మాట్లాడుతున్నా నేను, ఎప్పుడైతే ఇవి బయటికి తీసుకొచ్చానో అప్పుడు ఇంకా చాలా పెద్దది అయిపోయింది మ్యాటర్. సో దిలీప్ శంకర్ వస్తాడు, ఆయన ఎటికిటిగా బుద్ధులు మాట్లాడతాడు, లైవ్లో చెప్పులు ఇసురుతారు. మీకు ఎప్పుడు మీరు గమనించండి, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇంత రచ్చ జరగల. ఎప్పుడైతే డ్రగ్స్ విషయం తెరకొచ్చిందో అప్పుడు దిలీప్ శంకర్ రెచ్చిపోయి మాట్లాడతాడు. సో మనందరం ఏమనుకున్నాం, దిలీప్ శంకర్ ఈవిడ రాజ్ తరుణ్ కేసులో లాయర్ అనుకున్నాం. నిజానికి దిలీప్ శంకర్కి ఈవిడే వకాలతా ఇచ్చింది డ్రగ్స్ కేసులో. ఆవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి దిలీప్ శంకర్కి డబ్బులు ఇచ్చింది. సో ఆయన దానికి తోడు ఇదేదో కొసమెరుపులాగా, అంటే ఇప్పుడు ఈవిడ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకోండి, రేపు నిజాలన్నీ బయటకు వచ్చేస్తే ఆవిడ కేసు చాలా ఈజీగా తేల్చేస్తారు కోర్టులో. లేదు ఈవిడ మహామహిళని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు, ఆవిడ శుద్ధపూస. అదే చెప్తుంది కదా, నన్ను బలవంతంగా నా బ్యాగ్ లో వేశారు, అది నాకు కావాలని చెప్పేసి. కాదు కదమ్మా, మీరు ఆ వీడియో చూడండి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఒకవేళ మీ బ్యాగ్లో ఎవరో వేశారు అనుకుందాం, మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారు? మీకు తెలియనప్పుడు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఊరి దుర్మార్గుడా ఎవడరా పెట్టాడు నా బ్యాగ్లో అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా. కానీ ఈవిడేం చేసింది, అసలు బ్యాగే ఓపెన్ చేయడానికి వేయలేదు, ఇప్పుడు ఇది టైం కాదు, ఇది ప్లేస్ కాదు, మా అమ్మ వాళ్ళు రావాలి, ఇలా రకరకాల డ్రామాలు ఆడి ఆ బ్యాగ్ తెరవనివ్వలేక. ఆ వీడియో ఒకటి వచ్చింది, మీరు చూసారా లేదా? చూడకపోతే నేను మీకు పంపిస్తాను, లేకపోతే ఇప్పుడే చూపిస్తాను మీకు. తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. సార్ ప్లీజ్, ఏమీ లేదు, ఏమీ లేదు. మీ దగ్గర ఏం లేనప్పుడు ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్. మీకు రైట్ లేదు, పోలీస్ అనే సరే. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్, నో ఐఎమ్ నాట్ కమింగ్, ఐఎమ్ నాట్ కమింగ్. Sir, I'm not coming anywhere. Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చినాక రాను, మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను? మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి, మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. నా పెట్టండి, ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు, నాకు రాను, నేను వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్, మేడం ప్లీజ్. సో దీంట్లో మీకు ఏమర్థమైంది? ఆవిడ ఇరికిచ్చారా?
ఇరికించడం కాదు సార్, ఫస్ట్ థింగ్ అసలు మీరు ఎవరు ఏంటని నమ్మేది అడగాలి, కంగారు పడాలి కదా. తను ఆ కంగారు లేకుండా నేను రానంటే రాను అని చాలా ఈజీగా, అంటే ఆమెకి ముందే తెలుసు ఇలాంటిది జరుగుతుంది అంటే, ఇలాంటిది అంటే ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి తను భయపడుతుంది Yes. వెళ్ళాలంటే. తప్పు Yes. చేయమంటే సరే పదండి ఎక్కడికి వస్తారు, మీ ఐడియల్ చూపెట్టిన అవన్నీ అదండి ఎక్కడికి వస్తా భయం ఉంటుంది, ఎవడో ఒకడు వచ్చి నన్ను తీసుకుపోతాడంటే ఆ భయం వేరు. ఓపెన్ చేయండి అంటే ఎందుకు భయం? ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తావు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చెక్-ఇన్లో నా బ్యాగ్ ఓపెన్ చేయను, సార్ మీది ఆ బ్యాగ్లో ఏదో ఉంది మీరు తీయండి. మొన్న రీసెంట్గా నేను వెళ్తున్నప్పుడు ఏదో ఈ నెయిల్ కట్టర్లో ఉంటే నెయిల్ కట్టర్ తీసుకెళ్ళకూడదు, దాంట్లో కత్తిలా ఉందట, అది నాట్ అలౌడ్. బ్యాగ్ అంతా ఓపెన్ చేయించాడు వాడు, ఓపెన్ చేయించి పెద్దది తీసేసి సరే తీసుకొని పక్కన పడేసి నేను వెళ్ళాను. సో ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను, దాంట్లో ఇది ఓపెన్ చేయకూడదు ఇది ఓపెన్ చేయకూడదు అంటే ఎందుకు ఓపెన్ చేయవు? ఎందుకంటే ఏదన్నా సరే నువ్వు దొరికిపోతావు అనే భయం ఉంటే, తప్పుడు సబ్స్టెన్స్ దాంట్లో ఉంటే అది ఖచ్చితంగా అయింది. అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత క్లియర్ కట్గా 5 గ్రాముల మెత్త దొరికింది, రెడ్ హ్యాండెడ్గా బుక్ చేశారు, 45 రోజులు పోయింది. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా ఆవిడని ఇరికిచ్చారా, దొంగ దొరికిందా? దొరికింది ఆమె చేసేవి ఇవి బేసికలీ, ఇవి నేను బయట పెట్టాను. అండ్ ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీరు, గెస్ వాట్, ఎవరు ఇచ్చారు మనకి? అంత ఐడియా లేదు సార్ నాకు. లావణ్య. వాట్? అదే అదిరిపోయే అసలు అంటే మన గొయ్యి మనమే తోకుంటా ఉంటారు చూసారా. వీళ్ళు ఏంటంటే అండి, ప్రతి సెకండ్ మీతో మాట్లాడింది, చుట్టుపక్కల ఉన్నది మీకు తెలియదు, వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. మీ స్టూడియోకి వచ్చి సరదాగా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు రికార్డ్ చేస్తారు. తర్వాత ఎప్పుడో ఒకసారి నువ్వు స్టార్ట్ కాకముందు వాడి గురించి అలా అన్నావు కదా ఇలా అన్నావు కదా అని నీకు ఫోన్ చేసి, ఇదిగో ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టుగా అయ్యకపోతే ఇది బయట పెడతా, ఆ రేంజ్ అనమాట. సో ప్రతిదీ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్న ఆడియో, ఒక వీడియో కాల్లో మాట్లాడుతాను, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి, మీరు ఎక్కడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారా, నేను అక్కడికే వస్తాను, అది ఇది అని చెప్పి ఆయన్ని రెచ్చగొడుతుంది, ఆయనతో మాట్లాడుతుంది. సో అలా ఆవిడ ఆ ఆధారం ఎక్కడిది, ఆవిడే రికార్డ్ చేసుకుంది. ఎందుకు అంటే రేపు ఎప్పుడన్నా ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి. కానీ ఇవాళ ఆవిడ దొరికిపోయింది దానివల్ల. ఇంకొకటి ఒక ఎవరో విలేకరితో మాట్లాడుతుంది, నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, నేను కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటాను. అవును, అది కూడా నేను విన్నా. సో బేసికలీ ఇలా ఆవిడంతటికి ఆవిడే రికార్డ్ చేసుకొని, ఎప్పుడైనా సరే ఈవిడ ఆపదలోకి వచ్చినప్పుడు, నేను చెప్పినట్టు వేయకపోతే రిపోర్టర్ నువ్వు ఈ కాల్ మీ ఎండీకి ఎవరికో పంపిస్తే నీ ఉద్యోగం ఊస్ట్ అయిపోద్ది, నువ్వు నాతో మాట్లాడావు కదా ఇట్లా అది. సో ఇలా వీడియో కాల్ కొంచెం సెడ్యూజింగ్గా ఇలా మాట్లాడుతుంటే, వీడు ఇట్లాంటి వాడా అని చెప్పి తీసేది. నేను చెప్పాను కదా ఇందాక, వేరే చోట అయితే తీయకపోవచ్చు, పోలీసులు రిపోర్టర్లు కూడా చాలా గట్టిగా ఇది ఉంటుంది అనమాట. సో పెద్ద వింతేం లేదమ్మా, ఇవాళ రేపట్లో ఇప్పుడు శేఖర్ భాష మీద జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించిన ఆడియో లేకపోతే అది చాలా తక్కువగా వస్తుంది. మస్తాన్ సాయితో శేఖర్ భాష మాట్లాడిన ఆ లీక్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే మీకు ఒకటి అర్థం చేసుకోండి, ఒక మనిషికి ప్రాణహాని, ఒక మనిషి మీద హత్యాయత్నం చేస్తున్నారు అనేది నేను మొత్తుకుంటే అది ఎక్కడో చిన్నగా వస్తుంది. అదే మస్తాన్ సాయితో ఆ లావణ్యని పట్టించడానికి మస్తాన్ సాయి మాట్లాడిన మాటల్ని శేఖర్ భాష లావణ్యని ఇరికించడానికి ప్రయత్నించాడు, అది చాలా పెద్ద న్యూస్. అంతేగాని శేఖర్ భాషని చంపేస్తున్నారా అనేది అసలు న్యూస్. అది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఒక బయాస్డ్ థింగ్ ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళకైనా కూడా వాళ్ళు చూసేది ఏంటంటే ఇట్లాంటి అందరు మీడియా వాళ్ళు అందరూ అన్నాను. ఒక నేను చెప్తాను వినండి, ఈ ఈవెంట్ జరగకముందు, ఈ మస్తాన్ సాయి అరెస్ట్ జరగకన్నా ముందు ఆవిడ ఏం చెప్తుంది, రెడ్ హ్యాండెడ్ మస్తాన్ సాయి వచ్చాడు, రాత్రి గొడవ జరిగింది, సడన్గా ఏదో అయింది. అందుకని గమనిస్తే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ వాళ్ళ ఒక 4 మంది పేర్లని వాళ్ళ ట్విట్టర్ ఐడీలు ఏవో ఉంటాయి కదా, ట్విట్టర్ ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు, ఇన్స్టా ఐడీలు, వాళ్ళందరినీ మెన్షన్ చేస్తూ ఈవిడ థ్యాంక్స్ టు ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ దీస్ ఛానల్స్, అతి త్వరలో నేను 2nd ఎపిసోడ్తో రాబోతున్నాను, మస్తాన్ సాయి దురాగతలని మీకు ఎండగట్టబోతున్నాను అని చెప్పి ఆవిడ పెట్టింది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇది ప్లాన్డా మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడము లేకపోతే ఇదే? అండ్ ఇప్పుడు ఎవరైతే కొంతమంది రిపోర్టర్లు గుర్తించారు, మొన్న ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆ మహిళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం పోరాటం చేస్తుంటే మీకు ఏమంటే మీకు ఆ హస్బెండ్ కోసం పోరాటం చేస్తుంది కనిపిస్తుంది. మీ ఛానల్లో అంతకుముందు ఈ మహిళ జలసాలకు అలవాటు పడి గోవా నుంచి 500 డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ 3,000కి 6,000కి అమ్ముకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందని మీరే వేశారు కదా, డ్రగ్ పెడ్లర్ లావణ్య వేశారు కదా, ఇప్పుడు టైటిల్ మారిపోయిందా?
అసలు హస్బెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అదేంటున్నారు బేసికల్లీ లోపలికి తీసుకెళ్ళి విల్లాలో కూర్చోబెట్టుకొని పార్టీ ఇచ్చి కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసి ఈ రింబోలా అంతా అయిన తర్వాత ఆవిడ ఇదిగో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళతో అడిగిందట కొంతమందిని. ఆ కొంతమందిలో కొన్ని పేర్లు మస్తాన్ సాయి బయటపెట్టాడు. ఓకే, ఆ రికార్డు కూడా ఉంది. ఎందుకు వీళ్ళ పొట్టగొట్టాలి అని చెప్పి నేను ఇప్పటిదాకా అది బయట పెట్టలే. సో దయచేసి ఎవరన్నా సరే పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే రిపోర్టర్లు కావచ్చు, ఇలా లంచానికో మంచానికో లొంగిపోయి తప్పుడు వార్తలు ప్రసారం చేయకండి. ఒక డ్రగ్ పెడ్లర్ని భుజానికి వేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను వీళ్ళని కూడా అడగను, రిపోర్టర్లను కూడా అడగను, ఛానల్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎఫిలియేషన్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే కింద వాళ్ళు రిపోర్టర్లు తీసుకొచ్చి చెప్పింది నిజమని నమ్మేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న లాబింగ్లు చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే కొంతమంది డబ్బులు కమ్ముడిపోతారు, కొంతమంది ఇగో ఇట్లా పార్టీలు గిట్టీలకి చెప్పి ఇగో ఎట్లాగైనా సరే మనం ఏమైనా సపోర్ట్ చేయాలి అంటే కళ్ళ ముందు తెలుస్తున్న ఫ్యాక్ట్స్ని కూడా మనకి ఫినిష్ చేసి. ఆవిడ ఎందుకు ఇప్పుడే సడన్గా సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చింది? ఎందుకంటే రేపు ఆవిడ మార్చి 4th వాయిదా ఉంది. ఆ కేసు నుంచి తప్పించుకోవాలి. వరలక్ష్మి డ్రగ్ కేసు ఇప్పుడు వచ్చింది, సంవత్సరం క్రితం పట్టుబడ్డది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇది నాకు సంబంధం లేదు, చూడండి నన్ను ఎలా ఇరికిస్తున్నారో, నేను అంత అమాయకురాలను, అహల్య అమాయకురాలు అని చెప్పి చెప్పుకోవడం కోసం ఈవిడ తరది ఏడేసిన ఒక పెద్ద డ్రామా. దీంట్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే ఈమె లావణ్య ఒక్కతైతే చేయట్లేదు, ఇందులో దీని వెనకాల చాలా మంది ఉన్నారు. అందులో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఈ పడాల లక్ష్మి. మొన్న అయితే ఒక ఆడియో అయితే వినడం జరిగింది. అందులో తను చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే కదా అనిపించింది. అంటే తను మాట్లాడిన మాట, అంటే తను పల్లెటూరు నుంచి వచ్చాను, నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా చూస్తే నాకు ఏమీ అర్థమయ్యేది కాదు, ఇలా అని అలా అని. మధ్యలో ఒక అతని పేరు తీసింది సార్. తన పేరు మరి నేను చెప్పొద్దు నాకు తెలియదు, మన మధుకర్ అనుకుంటా. అతన్ని యూజ్ చేసుకున్నంతగా ఇంకెవరిని యూజ్ చేసుకుని ఆమె ఇంకోటి కూడా చెప్పడం ఏంటంటే, ఆ మధుకర్ అసలు ఎందుకు రావట్లేదు బయటికి, ఇంత జరుగుతున్నా కూడా రావాలి కదా, అసలు ఫస్ట్ విక్టిమే తను కదా, తనే మోసపోయాడు ఈ అమ్మాయి చేతిలో, తను ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతాడు. అంటే అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, మేబీ దానికోసం ఏమైనా రావట్లేదేమో అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఎన్ని విషయాలు సార్ అందులో, దాదాపు ఒక 45 minutesలో అన్ని విషయాల్లోకి చాలా కీలకమైన విషయం అమ్మా. ఆవిడ అక్రమ సంబంధాలు, సరే ఎన్ని అబార్షన్లు లేకపోతే ఎంతమందితో సంబంధాలు, అవన్నీ నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నా మళ్ళీ అక్రమ సంబంధాలు వాళ్ళ పర్సనల్ చాయిస్. దాన్ని నైతికంగా నువ్వు తప్పు పట్టచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి ఏదో ఎంతమంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడో లేకపోతే వీడియోలు తీసుకున్నాడో అది అదొక రొచ్చు బురద, దాన్ని నేనేమి సమర్థించాను. కానీ సమాజానికి డేంజరస్ అయిన విషయం ఏంటి చెప్పిన, ఆ ఎంటైర్ కాల్లో ఆ అమ్మాయికి బలవంతంగా మందు అలవాటు చేసింది. అది చాలా 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 తప్పు. అక్కడ ఆవిడ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే అలా చేస్తే పబ్బుకి కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేసిందంట తను అప్పటికి. అంటే ఇంటర్ స్టేజ్లో ఆమె అప్పుడే పబ్బుకి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందంటే ఆమె అప్పటికి ఎంతో శృతి మించిపోయింది అప్పటికి ఆమె. అంటే మన దేశంలో పబ్బుకి వెళ్ళడం తప్పు కాదు, అండ్ అలాగే మందు కొట్టడం తప్పు కాదు, కానీ పక్కన వాళ్ళకి బలవంతంగా అలవాటు చేయడం మాత్రం నేరం. నువ్వు చావు, నువ్వు పబ్బుకి వెళ్ళు, నువ్వు మంచిదానివో చెడ్డదో జనాలు ఏదో జడ్జ్ చేస్తారు, సరే వాళ్ళు ఏదో చేస్తారు, కానీ నువ్వు వేరే అమ్మాయికి బలవంతంగా మందు అలవాటు చేయడం కూడా తప్పే, నీ ఫ్రెండ్ అయినా కూడా. సరే అది చిన్న తప్పు అనుకుంటే మనకు ఉంటారు అప్పుడు, రే తాగరా, ఏం కదరా, తాగరా అని. కానీ అలా డ్రగ్స్ అలవాటు చేస్తే చాలా పెద్ద తప్పు. అది కూడా నీకన్నా 10 ఏళ్ళు చిన్న అమ్మాయి ప్రీతి. ఇలా ఇంకా కొన్ని కాల్స్ చాలామంది ఎప్పుడైతే లావణ్య ఇలా బయటకు వచ్చి నేను అమాయకురాలని, నన్ను ఇరికిచ్చారు ఇలాంటి మాటలు చెప్తే నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఇట్లా. ఇంకొక పేరు కూడా చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎవరో ఒకళ్ళు కావాలంటే నేనే ఒక అమ్మాయితో పిలిచి ఇట్లా చెప్పించేసాను, లావణ్య గురించి అలా ఇలా చెప్పేసి ఆ అమ్మాయిని బాగా డీఫేమ్ చేసేద్దాం అని చెప్పి నేను ఎవరన్నా బుక్ చేసి కూడా చెప్పించచ్చు ఇట్లాంటి. ఎందుకంటే లావణ్య ఈ మాటలు కూడా మాట్లాడింది. శేఖర్ భాష గురించి మాట్లాడడానికి 2 అమ్మాయిలు ఏమన్నా దొరుకుతారా? అయ్యో వినలేదు మీరు అది? అరే అంటే లక్ష్మీ పడాలా, దొరుకుతారు మన దగ్గర, అమ్మాయిలే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి. సో అది వాళ్ళ నేను ఎప్పుడైనా సరే ఇలాంటి కాల్ బయటకు ఇవ్వాలన్నా కూడా నేనేం ఆలోచిస్తానంటే, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఈమెకి లావణ్యకి నిజంగా సంబంధం ఉందా అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. చాలా రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, అసలు మీరు ఎక్కడెక్కడో ఎతుకుతున్నారు భయ్య, లావణ్యకి అసలు ఇది స్టార్ట్ చేసింది ఈ మస్తాన్ సాయి, ఈ చింటూని పరిచయం చేసిందే నేను అని ఒకడు మొదలెట్టాడు కదా. మొదలెట్టి చెప్పుకొచ్చాడు, ఈ ప్రభాకర్ రెడ్డికి లావణ్య డ్రగ్స్ ఇచ్చింది, మస్తాన్ సాయికి లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది, వీళ్ళందరికీ లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది, అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఫోటోలు గిటోలు, ఒక్కటి పంపించని అడిగి అంటే మళ్ళీ మీరు నన్ను ఎక్కడ కూడా నన్ను ఇరికించకండి, నాకు అసలు రావడం ఇష్టం లేదు,
మీకు నిజం తెలుసుకోవాలని చెప్తున్నాను. ఆయన వాయిస్ కూడా ఇలాగే ఉంటుంది. నేను కరెక్ట్గా ఆయన చాలా స్లోగా మాట్లాడతాడు. రాజ్ తరుణ్ని ఒక ఆయన అవార్డు తీసుకొని తలపగలు కొట్టి రక్తాలు గారుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. అది అన్ని దగ్గర ఉండి చూసినట్టు చెప్తున్నాడు. సరే ఈయన కాల్ నిజంగానే నేను బయటికి ఇద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్మిషన్ లేదు నాకు. ఇంకొకటి ఏంటంటే అయినా కూడా తెగించి ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది కదా బయటికి ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఏమవుతుందంటే నేనే ఎవరినో పెట్టి సెట్ చేసి మాట్లాడాను. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆవిడికి ఈయనకి కనెక్షన్ ఉంది అని చెప్పే కాల్ రికార్డు కూడా దొరికింది. దొంగ ఎలా దొరుకుతాడో చెప్తాడు. ఇప్పుడు రీసెంట్లీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో అమ్మాయిల వీడియోలు అని చెప్పి ఏది పడితే అది అన్నీ బయటికి ఇచ్చేసి పాప అమ్మాయిల జీవితాలు నాశనం చేసింది కదా. ఈ హార్డ్ డిస్క్లో ఉన్నవి బయటికి వచ్చింది లావణ్య కదా. పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరు కదా, ఏ పోలీసు వాడు ఇదిగోని తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేయకముందే ఇవన్నీ బయటికి ఇచ్చేసి చూడండి నేను అమ్మాయిలు సేవ్ చేసేసానన్న ఒక కలర్. కానీ నిజానికి జరిగింది ఏంటి, పాపం ఈ అమ్మాయిల జీవితాలన్నింటినీ గుట్టుకున్న అమ్మాయిల్ని బయటికి తీసుకొచ్చేసి ఇప్పుడు ఏమైంది, అందులో ఉన్న ఒక అమ్మాయి ఓకే సరే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఉంది కాబట్టి దాంట్లో మనం బాధితురాలని ఇష్టపూర్వకంగానే వీడియో తీసుకుంది అనుకుంది, అది కూడా బాధితురాలని. కానీ బాధితురాలు ఎందుకంటే ఇప్పుడు మీడియాలో ఇవన్నీ రావడం వల్ల ఆవిడ బాధితురాలని మనం చెప్పచ్చు. ఆ బాధితురాలు ఒక టీవీ ఛానల్కి ఫోన్ చేసింది రీసెంట్గా. ఫోన్ చేయడం అంటే ఒక రిపోర్టర్తో మాట్లాడిన కాల్ వేశారు వాళ్ళు. అది ఏంటంటే ఏదో వస్తున్నాయమ్మా దయచేసి నా వీడియోలు మీరు చూపించకండి, ఏదో 2-3 ఛానల్స్ లింకులు కూడా పంపించి ఇవన్నీ చూపించకండి. మస్తాన్ సాయి నేను కలిసే ఉన్నాము, మా ఆయనకి తెలియకుండానే ఉన్నాము, అది తప్పే. కాకపోతే మా ఆయనకి నాకు టర్మ్స్ అండ్ చాలా రోజుల నుంచి సరిగ్గా లేవు, ఆల్మోస్ట్ విడిపోయి విడాకులు తీసుకుందాం అనుకునే స్టేజ్లోనే ఉన్నాం, మేము కలిసి లేము. సో నేను మస్తాన్ సాయితో కొంత మూవ్ ఆన్ అయ్యే మాట వాస్తవం. మస్తాన్ సాయి ఏమి నన్ను బలవంతంగా చేసి ఏం చేయలేదు, నా ఇష్టపూర్వకంగానే తనతో ఉన్నాను, నాకేం బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేయలేదు, నన్ను వీడియో కూడా మేము ఇష్టపూర్వకంగానే తీసుకున్న వీడియో అని ఆవిడ చెప్పింది. కావాలని ఈ హార్డ్ డిస్క్ దొరికిన 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది లావణ్య అక్కడి నుంచి తెలియకుండా దొంగతనం చేసుకొచ్చింది. ఫస్ట్ పాయింట్ చేసుకొని వచ్చి దాంట్లో ప్రధానంగా 3-4 అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఒక ప్రతి మనిషికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 10 ఏళ్ళ 15 ఏళ్ళ టైంలో ఏదో బ్రేకప్లు అయ్యి ఉంటుంటారు 4-5, చాలా ఇది తక్కువ. అంటే ఇక్కడ 2 పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే నీ న్యూస్ లో చూసినంత వరకు పేర్లు అంటే హీరో నిఖిల్ గురించి మాట్లాడడం అవి వేరు. అమ్మాయిల వీడియోలు అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకటి వాళ్ళ ఆవిడ మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడ, ఇంకొకళ్ళు ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆవిడ ఇప్పుడు ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుని వేరే కంట్రీలో ఉంటుంది ఆవిడ. ఇంకొకళ్ళు ఇప్పుడు ఈ బాధితురాలు. సో ఈ 3 అన్నట్టుగా తెలుస్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికే మనకి ఈ అమ్మాయిని అడిగాం, ఇంకా ఎవరి వీడియోలు అయినా ఉన్నాయమ్మా, మాకు తెలియదు ఆ హార్డ్ డిస్క్ మేము ఇప్పుడు చూసింది లేదు చచ్చింది లేదు, చూసామని ప్రతి ఒక్కడు ఏదో వేసుకుంటున్నాడు అంటే లేదు మావే మెయిన్గా ఉన్నాయి, అవి పెట్టుకొని నన్ను గత 3-4 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు లేకపోతే మస్తాన్ సార్ మా ఆయనకి వాళ్ళ ఆయనకి పంపించిందిట. వాళ్ళ ఆయన స్వామి మాల్లో ఉన్నాడట. ఆయన ఓపెన్ చేసి చూసుకొని తూ నా జీవితం అని చెప్పి ఆయనకి విరక్తి వచ్చి ఆయన నేను ఎందుకు బతుకున్నాను అని చెప్పి ఆయన కూడా ఆయన బాధితుడే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను ఎంత పెద్ద కొండ ఇదే అయ్యానండి నన్ను వాళ్ళకి అర్థమవుతుందండి, నన్ను పెద్ద కొండను చేశారు వీళ్ళు, నాళ్ళు ఏదో అనుకున్నాను నా కళ్ళ ముందే జరుగుతుంది అంటే షీ మే డిజర్వ్. ఇద్దరికి సంబంధించిన విషయం అది. ఇప్పుడు లావణ్య చేసిన న్యాయం అమ్మాయిలకి కాదు, ఆ హస్బెండ్కి కూడా ఏంటంటే బేసికల్లీ న్యాయం అనేది ఎలా ఉండాలంటే ఇది పరువుకి సంబంధించిన విషయం కదా, వీడి పెళ్ళాం ఇట్లా అని చెప్పి 1-4 అన్నారంటే కూడా వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే గుట్టుగా ఏదో గొడవ జరిగింది, పెళ్ళాం వెళ్ళిపోయింది, లేకపోతే విడాకులు తీసుకున్నాం అంతవరకు ఓకే. బట్ ఇలా ఉందంటే ఇంకా అతను వీడు సరిగ్గా లేడు లేకపోతే ఇంక ఏవో అంటారు బాగా. సో అతను గుండె పగిలిపోయి అతను మందు కొట్టుకుంటూ పిచ్చోడ్లాగా అయిపోయి ఎక్కడో తిరుగుతున్నట్టు అతని వింటే అసలు చాలా బాధ వస్తుంది. ఈవిడ కూడా సరే తప్పు ఈవిడేమంటుంది ఆయన వల్ల జరిగింది అంటుంది. ఎందుకంటే ఆయన నాకు టర్మ్స్ సరిగ్గా లేవు, చాలా రోజుల నుంచి మా ఇద్దరి మధ్య సరిగ్గా లేదు కండిషన్. సరే ఆవిడకి చెప్పాల్సినవి ఏవో చెప్పుకుంది ఆవిడ, వాట్ ఎవర్ రీజన్, వాళ్ళిద్దరి పర్సనల్ గొడవ, వాళ్ళిద్దరు కొట్టుకునేది. సరే ఈవిడ అక్రమ సంబంధం కూడా ఆవిడ పర్సనల్,
ఓకే, ఇది ప్రాబ్లం ఎవరికైనా అయ్యిందంటే వాళ్ళు ఆయనకి అవ్వాలి తప్ప లావణ్యకి ప్రాబ్లం కాకూడదు కదా. ఇది తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టేసి చూడండి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయండి, నా జీవితం నాశనం చేసింది లావణ్య. మీరు గమనించండి ఇక్కడ చాలా తెలివిగా ఆ రిపోర్టర్లతోటి ఇటువంటివన్నీ కూడా బయట పెట్టిస్తాను. ఏంటి అమ్మాయిలకి అన్యాయం కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు కదా. ఇక్కడ జరిగింది నిజానికి లావణ్య నిజంగా సేవ్ చేసింది ఎవరైనా ఉందంటే వాళ్ళ ఆయన. అది కూడా ఆయనకి ఫోటో పంపించడం వల్ల సరే ఈవిడ జీవితం సంగనాకపోయినా కూడా ఆ మొగుడికి అయితే నిజం తెలిసింది కదా. ఇవాళ వాడు సరే కొంత బాధపడ్డా రేపు సరే చాలు ఇలాంటి వాళ్ళతో ఇంకా ఉండకూడదని వేరేది, అది మంచిదే పాప ఆయనకి. కానీ అది బయట పెట్టేసి రోడ్డును పడేయడం అనేది ఇద్దరికి, మొగుడికి పెళ్ళడానికి కూడా ఇద్దరికి ఇది కదా. అంతటితో ఆగకుండా ఈ వీడియోని డార్క్ వెబ్లో పెట్టి వెబ్సైట్లో కూడా పెట్టి, ఓకే, మస్తాన్ సాయి EMI ఉన్న వీడియోని డార్క్ వెబ్లో పెట్టింది. అయితే ఇది అదే పంపించినట్టుంది వాళ్ళ ఆయనకి. ఎక్కడో యుక్రెయిన్లో వెబ్సైట్లో నా పెళ్ళం ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది నేను చూసి ఇంకా ఎందుకు బతుకున్నాను భయ్య నేను అంటాడు. నా కొడుకుని వదలకూడదు భయ్య మస్తాన్ గాడు. మరి మస్తాన్ ఏంటండి సార్, నన్ను లావణ్య ఇరికిచ్చింది, కావాలని ఇరికిచ్చింది, అసలు నా తప్పే లేదు. పూర్తిగానండి, అంటే చిన్న లాజిక్. ఇప్పుడు ఈవిడ బయట పెట్టాలనుకున్నప్పుడు చాలా తెలివిగా అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందు ఎలా అయితే చెప్పి అమ్మాయిలకి అన్యాయం జరిగిపోతుందంటూనే నిజానికి అన్యాయం చేసింది ఈ అమ్మాయిలకి. పోనీ అది కూడా ఇప్పుడు ఎవడన్నా మగాడు నిజంగా కొంతమంది ఉంటారు ఇట్లాంటి పర్వట్లు, అమ్మాయిలతో ఉన్నప్పుడు తీసుకొని ఏదో స్వీట్ మెమరీస్ అని దాచిపెట్టుకుంటుంటారు. కానీ దాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకొని అది కూడా అంటే కొంతమంది అమ్మాయిలు డబ్బుల కోసం ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. అది ఒక వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకునే పని ఒక మగాడు ఎందుకు చేస్తాడు? వాడు ఒక పోర్న్ స్టార్గా చూపించుకుంటాడు. అది నలుగురిలోనూ వాడికి పరువు తక్కువ, ఈవిడికి పరువు తక్కువ. వాడు అమ్మాయి సరే అక్రమ సంబంధం పెట్టుకుని అది గుట్టుగా కొన్నాళ్ళు ఏదో చేసుకుందాం అనుకుంటాడు తప్ప లాజికల్గా ఏ మగాడు కూడా ఇవి వెబ్సైట్లో పెట్టి డబ్బులు సంపాదించాలి అనుకోడు. ఇంకొక విషయం ఏంటంటే డబ్బు అవసరం ఎవరికి ఉంది ఇక్కడ? మస్తాన్ సాయికి ఏదో బాగానే డబ్బు ఉంది, 50 కోట్లు 100 కోట్లు ఎంతో ఉంది. అయితే లావణ్యకి ఏమైనా ఉద్యోగం చేస్తుందా? అసలు ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, అన్నిటికన్నా బేసిక్ క్వశ్చన్, లావణ్య బతకడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఎవరైనా రాస్తారని ఏదో కొంత ఇచ్చాడు, ఓకే, అది కూడా అవుట్ ఆఫ్ కృతజ్ఞత. అంత మంచి మనిషి రాస్తాడు అంటే ఎప్పుడో తను స్టార్టింగ్ స్టేజ్లో హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఈ ఉయ్యాల జంపాల టైంలో వచ్చినప్పుడు షెల్టర్ లేకపోతే లావణ్య ఈయనకన్నా పెద్దది, చాలా పెద్దది ఈయనకన్నా, ఎక్కడ నా రూమ్లో నా పక్క రూమ్లో ఎక్కడో ఉందని చెప్పి షెల్టర్ ఇస్తే ఆ కృతజ్ఞత పెట్టుకున్నాడు. ఆ షెల్టర్ ఇచ్చినప్పుడు కూడా ఆ లావణ్య ఎవరితోనో ఉంది, మేబీ ఆ అమ్మాయి చెప్పిన వాళ్ళు ఎవరో అయి ఉండొచ్చు. బట్ ఆ టైంలో కూడా ఈవిడ అప్పుడే రాస్తారంతో గట్టిగా మాట్లాడడం అవన్నీ మొదలెడితే ఈవిడ అప్పటి బాయ్ ఫ్రెండో లేకపోతే ఎవరు బాగా ఎన్వి అయిన వాళ్ళు రాస్తారని అక్కడ కొట్టారట. కొడితే రాస్తారని అక్కడి నుంచి ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కొన్నాళ్ళ ఒక నెల రోజులో లేకపోతే ఇచ్చిన దానికి ప్రతిసారి కూడా నువ్వు కృతజ్ఞుడివి, నీకు నేను షెల్టర్ ఇచ్చాను కదా ఆ మాత్రం జిల్లా, ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏమీ లేనప్పుడు నేనేరా నేను దగ్గర తీశాను అంటే ఎవరికైనా లేదు చేస్తా అని చెప్పి అలా చేస్తూ ఏళ్ళు గడిచిపోయి మామిడి పండు అంతా అయిపోయి టెంక బయటకు వచ్చేసి అలాగా అయిపోయిన తర్వాత సంబంధం ఏం లేదంటారా? ఉంది అలా. కానీ ఎప్పుడైతే మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిపోయిందో 2000 నాకు తెలిసి 14లో స్టార్ట్ అయింది, ఒక సంవత్సరం ఎంతో ఉంది. తర్వాత చింటూ మస్తాన్ సాయి వీళ్ళందరూ కూడా చేశారు. కానీ నాకు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఈ బాధితుడు లావణ్యకి సంబంధం ఉంది. అతను చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే అసలు రాజ్ తరుణ్ ఇప్పుడు వచ్చాడు భయ్యా, రాజ్ తరుణ్ కన్నా ఎప్పుడో మస్తాన్ సాయి చింటూ అందరూ ఉన్నారు. మీకు ఆ కాల్ రికార్డింగ్ నేను అతని పర్మిషన్ తీసుకొని ఇస్తాను, వెయ్యండి. చాలా ఎందుకంటే దట్ ఈజ్ అథెంటిక్ నౌ. ఎందుకంటే ఇన్నాళ్ళు అది అథెంటిక్ కాదు. ఎందుకు అంటే అతనికి లావణ్యకి సంబంధం ఉందని నేను ఎస్టాబ్లిష్ చేయలేను. ఇప్పుడు అతనికి లావణ్యకి సంబంధం ఉందనే కాల్ కూడా మన దగ్గర ఉంది, చాలా క్లియర్ కట్గా. ఇక్కడ వినిపించే అవకాశం ఉన్నాయంటారా సార్ ఏమైనా? అమ్మ అతను చాలా చిన్నగా, అసలు ఈ కథ మొదలైందే
నాతోనండి అలా మాట్లాడతాడు. అదొక అరగంట కన్వర్జేషను. మీరు 2x 3x స్పీడ్లో పెట్టుకొని వినాలి. దీన్ని మీరు దాంట్లో క్రక్స్ ఏదైనా ఉంటే తీసుకొని వేసుకోండి, నేను మీకు అంతా కాల్ ఇస్తాను. సో అది అథెంటిక్ జెన్యున్ కాల్. అప్పుడు ఎవడో కుళ్ళుకో అంటే విన్నప్పుడు ఒరిజినల్ అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఆ అమ్మాయి కాల్ విన్నప్పుడు నిజంగానే జెన్యున్గా చెప్పిందిరా ఏమని చెప్పి అనిపిస్తుంది. కానీ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఈ లింక్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు అలా అతను చెప్పిన తర్వాత నాకు చాలా క్లారిటీ. అయితే ఇప్పుడు ఈవిడ తెలివితేటలు గమనించండి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని ఈవిడ బద్నాం చేయాలనుకుందో ఇలా ఇచ్చేయడం ఒక అత్యంత అద్భుతమైన స్ట్రాటజీ. ఒక పక్క న్యాయం చేస్తున్నానని చెప్తూ వాళ్ళ బతుకులాగం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ డార్క్ వెబ్లో పెట్టిన లింక్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఆయనకి పోస్ట్ చేసి, ఇది వీడు చేసే పని. అంటే వాళ్ళ ఆయన దగ్గర కూడా ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా? కాదు, అసలు విషయం అర్థం చేసుకోండి. లావణ్యకి డబ్బులు అవసరం, మస్తాన్ సాయికి సుఖం, వాడు సుఖ పురుషుడు. మందు కొడతాడు, డ్రగ్స్ కొనుక్కుంటాడు. వాడు డ్రగ్స్ అమ్ముకొని సంపాదించుకునేంత స్టేజ్ అయితే లేదు. అయితే ఈవిడికి రాజ్ తరుణ్ అనుకున్నాం, మన బ్యాక్ వచ్చేద్దాం. రాజ్ తరుణ్ కొన్నాళ్ళు ఈవిడిని పోషించాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ డ్రగ్స్ బాగోతో అంతా తెలిసిన తర్వాత ఇంకెందుకు నాకు అంటే నేను ఏదో కింద ఫ్లోర్లో ఈవిడ ఉండేది, మస్తాన్ సాయితో ఈవిడ ఉండేది కింద ఫ్లోర్లో, ఈయన ఎక్కడో టాప్ ఫ్లోర్లో ఉండేవాడు. జస్ట్ అవుట్ ఆఫ్ కృతజ్ఞత. అది అందరూ కూడా నిజమే, నాకు అనిపిస్తుంది అంత అతి మంచితనం అవసరం లేదు. కానీ నిజంగా అతి మంచితనం, నిజంగా అతి మంచితనం రాస్తారు. మీరు నమ్మరు ఇలాంటి మనుషులు ఉంటారని. అది కూడా తప్పే. మనిషి యాదవా దరిద్రుడు అని తెలిసినప్పుడు వదిలించుకోవాలి. కానీ ఒకే ఆ డైలాగ్ వస్తుంది అనమాట, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ నీకు గుర్తుందా నువ్వు ఏమి లేనప్పుడు వచ్చావురా, అప్పుడు నేను ఇచ్చాను రా అంటే అయిపోద్ది. కొంత మంచి మనిషి అనుకో, సర్లేమ్మా తప్పు అయిపోయింది. ఆ చనువుతో తల పగలగొట్టే రేంజ్కి కూడా ప్రతిదానికి అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. సరే వాట్ ఎవర్. ఈ అమ్మాయి ఎప్పుడైతే బయటకు వచ్చి బాధితురాలు, పేరు చెప్పలేదు కానీ, ఇలా లావణ్య గత 4 నెలల నుంచి నన్ను డబ్బుల కోసమో దేనికోసమో బ్లాక్మెయిల్ చేస్తూ ఈ వీడియో బయట పెడతా అని చాలా వేధించింది. బట్ ఫైనల్గా మా ఆయనకి పంపించింది. 2 రోజుల క్రితం వాళ్ళ ఆయనకి పంపించింది. మస్తాన్ సాయికి ఇది అప్పుడు ఈ గుండె పగిలింది. ఈవిడ బయటకు వచ్చి చెప్పింది. ఈవిడ బయటకు వచ్చి చెప్పిన తర్వాత నా మీదే చెప్తావా, నీ సంగతి చూస్తా అని చెప్పి వెంటనే ఈవిడికి ఫోన్ వెళ్ళిపోయింది. అసలు ఇందాక ఇది అక్కడి నుంచి వచ్చాం మనం యాక్చువల్గా. నా మీదే చెప్తావా అని చెప్పి ఈ అమ్మాయికి ఫోన్ వెళ్ళిపోయింది. ఫోన్ అంటే ఆల్రెడీ గత 3 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది కదా, నంబర్ ఎలాగో ఉంటుంది కదా. ఫోన్ చేసి డాడ్ ఇంకా నీ సంగతి ఎలా చూస్తా, ఇది చేస్తా అంటే అది కూడా రికార్డ్ చేసుకో. ఆ రికార్డు ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాధితురాలకి ఈవిడికి కనెక్షన్ ఉంది, ఈ బాధితురాలు ఎవరో ఫేక్ బాధితురాలు కాదు, ఒరిజినల్ బాధితులు అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది. లావణ్య చేసే అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నా గుండె నీ గుండె ఆ కాల్ ఎప్పుడైతే వచ్చిందో అది బయటకు వచ్చి ఫేక్ అని ఉండొచ్చు. కానీ ఆవిడేమొచ్చింది, ఆ నెక్స్ట్ రోజు కోపంతో వచ్చేసి మేము ఇలాగే మాట్లాడుకుంటామండి, కవర్ చేసుకోవడం, లేకపోతే అసలు నా ఆడియోనే కాదండి అని కూడా ఉండొచ్చు. ఆవిడ ఏం చేస్తుంది, ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసింది మనకి, మేము ఇట్లాగే మాట్లాడుకుంటాం, అయితే అది నీ ఒరిజినలే. సో మనకి వేరే కోర్టులో వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, దాన్ని ఫోరెన్సిక్ కూడా పంపించక్కర్లేదు. దిస్ ఇస్ సర్టిఫైడ్ బై లావణ్య. నువ్వే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ రేపు మాట మార్చడానికి లేదు కదా. అలాగే ఇంకొక కాలు చింటూ, ఇది లేదండి ఎవడో క్రియేట్ చేశాడని, లేకపోతే ఎక్కడో ఎడిట్ చేసుకొచ్చారని, ఇవన్నీ కూడా మాట్లాడచ్చు. కానీ తర్వాత ఏమైంది, ఆవిడ మేము మస్తాన్ సాయిని ఉడికించడానికి చింటూ ఇవ్వడం. అరే నువ్వు రాజ్ తరుణ్ కూడా అంటున్నావు, ఒకవేళ ఉడికిస్తే రాజ్ తరుణ్ మస్తాన్ సాయిని ఉడికించడం ఏంటి అంటే ఇప్పుడు చెప్తుంది. లేదు మస్తాన్ సాయితోనే నేను మూవ్ ఆన్ అయిపోయాను, ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాను, మస్తాన్ సాయికి నాకు ఇదే సంబంధం. సో మళ్ళీ మనం ఎక్కడ ఈ లింకులు ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం. ఈ అమ్మాయి ఎక్కడైతే ఇది చేసిందో, ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఎప్పుడైతే ధమ్కి ఇచ్చిందో, నీ అంత చూస్తా, నీ పని చేస్తా అది అన్నప్పుడు ఆ అమ్మాయి అది కూడా రికార్డ్ చేసుకోవడం వల్ల మనకి ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అదే లావణ్య రికార్డ్, ఇవన్నీ లావణ్య ఇచ్చింది. లావణ్యకి అగ్నెస్ట్గా ఉన్న ప్రతి ఎవిడెన్స్, ఆవిడ ఇంటర్వ్యూల ద్వారా లేకపోతే ఆవిడ బయటకి ఇచ్చిన సాక్ష్యాల ద్వారా ఇవన్నీ కూడా లావణ్యే ఇచ్చుకుంటుంది. సూసైడ్ కాకపోతే జనాలు గుర్తించట్లా, నేను గుర్తించి కరెక్ట్గా ఆర్డర్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. అంతే. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి కాకుండా ఇలా ఇంకొక అమ్మాయి గతంలో నన్ను ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండి తోటి అబ్సల్యూట్లీ, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఈ అమ్మాయి ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వాల పోలీసులకి, ఎఫ్ఐఆర్ కూడా చేసింది ఆ అమ్మాయి. అయితే అదేంటంటే
ఇట్లా మస్తాన్ సాయి, ఈ అమ్మాయి రాకముందు గర్ల్ ఫ్రెండ్ అట మస్తాన్ సాయి. మస్తాన్ సాయికి ఆ అమ్మాయి మస్తాన్ సాయి కలిసి ఉన్న చనువుగా ఉన్న వీడియోలు తీసుకొని ఆ అమ్మాయిని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తే, ఆ అమ్మాయి వెళ్ళి షీ టీమ్స్లో కంప్లైంట్ ఇస్తే ఈ అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మస్తాన్ సాయి నావాడు, అది ఎట్లా బీక్కుంటుంది? మస్తాన్ సాయి నేను చేసుకోవాలనుకుంటున్నవాడు, అది ఎట్లా బీక్కుంటుంది? నాకు కాదు, దానికి ఇవ్వండి కౌన్సిలింగ్ అని చెప్పి కౌన్సిలింగ్లో ఆవిడ చెప్పడానికి వీడి తోడు తీసుకెళ్ళింది ఎవరిని తెలుసా? చెప్పుకోండి చూద్దాం. రాజ్ తరుణ్ని. ఈ ఎందుకు అంటే రాజ్ తరుణ్ పక్కన ఉంటే ఆ సెలబ్రిటీ వల్ల నాకు తొందరగా ఇవన్నీ కూడా నా పనులు జరిగిపోతాయి. అక్కడ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్పింది తెలుసా? తమ్ముడు లాంటి వాడు, తమ్ముడు లాంటి ఫ్రెండ్. ఓకే, సో వాళ్ళకి అప్పుడే డౌట్ వచ్చిందట. అంటే ఇద్దరు పేర్లు చెప్తే ఇద్దరితో ఎలా ఉంటున్నావు అని చెప్పి తిడతారు అలా అని అప్పుడే వాళ్ళు అడుగుదాం అనుకున్నానంట. సరే మొత్తానికి అందుకనే మరి ఫ్రెండ్ అని చెప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది. తమ్ముడు లాంటి ఫ్రెండ్ లాంటి తమ్ముడు, ఇలాంటివి ఏదో ఒకటి వాటెవర్. సో అలా ఆ కేసులోకి వెళ్ళి పోలీసులు విన్నారు. నీ మొగుడు అంటున్నావు, పెళ్లి చేసుకున్నావు లేదా? లేదు చేసుకుంటా అన్నాడు, కావాలంటే ఎదిగోండి అని చెప్పి అక్కడెక్కడో వాడి మీద రేప్ కేసు పెట్టింది, అది కూడా తీసుకొచ్చింది. అక్కడ రేప్ కేసు పెట్టావు కదా వాడి మీద, అక్కడ చూసుకో, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు అది ఇదని పోలీసులు అడిగితే, లేదు మీరు నాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కూడా బరాబరా గోకి ఆయన్నే ఫైనల్గా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతే. అంటే ఇక్కడ రాజ్ తరుణ్ లాంటి బాధితులు పోలీస్ దాంట్లో వ్యవస్థలో కూడా ఉన్నారు. ఎక్కడ లేరమ్మా. అయితే విను. సో సరే వాట్ ఎవర్, అంటే బాధితులు అంటే ఇది కాదు. ఇట్లా ఎలా ఉంటుందంటే నా ఎఫ్ఐఆర్ చేశారా, నాకు చేశారా, నా కంప్లైంట్ ఏమైంది టార్చర్ అనమాట. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పంపించేద్దాం రా బాబు దీన్ని అనే రేంజ్లో టార్చర్ ఉంటుంది అనమాట. అయితే ఇలా కాదు, మీ ఏదో కొంచెం తేడా ఉంది, ఈవిడికి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. ఈవిడికి కౌన్సిలింగ్ ఇప్పించినప్పుడు ఆవిడకి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలెట్టిందంట. సరే హమారా బస్కే బాత్ నయ్యి, ఇంక వీడు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పినప్పుడు ఫైనల్గా ఆ అమ్మాయి కేసు తీసుకున్నారు పోలీసులు. ఎవరు? వచ్చిన అమ్మాయి కేసు, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కేసు తీసుకున్నారు. మస్తాన్ సాయికి నీకు ప్రాబ్లం అయితే వాడి మీద కేసు పెట్టుకో. ఆ అమ్మాయి వీడియోలు వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి పెట్టి డార్క్ వెబ్లో కూడా పెట్టిందేమో తెలీదు. ఆ కచ్చకి ఖచ్చితంగా ఆ కచ్చకి అలాంటి పనులు కూడా చేస్తారు చాలా మంది. ప్రూవ్ అయింది కాబట్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే చేస్తారమ్మ. ఇప్పుడు చాలా మంది ఎవరన్నా సరే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఏవో వీడియోలు తీసుకొని ఉంటారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇది డిక్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు ఏం చేసుకుంటాడంటే చాలామంది ఈ మధ్య రేపట్లో దీని జీవితం అంతా సంకనాగిస్తానని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఈ వీడియోలు తీసుకెళ్ళి ఎక్కడ ఫోన్లో వాటిలో అప్లోడ్ చేస్తాడు. ఇది వాళ్ళ మీద కచ్చ తీర్చుకునే దానికోసం వెళ్ళే వీడియోలు ఇవి. అలాగే ఈవిడ కూడా మస్తాన్ సాయి మీద కచ్చ తీర్చుకోవడం, లేకపోతే ఆ గర్ల్ ఫ్రెండ్ మీద కచ్చ తీర్చుకోవడం కోసం నన్ను కాదని వేరే అమ్మాయితో నువ్వు సంబంధం పెట్టుకుంటావా అని ఆ వీడియోలు వాళ్ళ నాన్నకి అంటే డైరెక్ట్గా నేను పంపించడం కాకుండా చూడండి ఏదో వెబ్సైట్లో అప్లోడ్ అయ్యి, ఇప్పుడు డైరెక్ట్గా నేను తీసుకున్నాను అనుకోండి అదొక ఇది వేరే విషయం. నీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు కదా. లేదు ఇది ఏదో వెబ్సైట్లో చూశాను, ఫోన్ వెబ్సైట్లో వచ్చింది, అది మీకు పంపిస్తున్నాను జాగ్రత్త. ఈయన కూడా చెప్పిందిట. సరే అదే సిమిలర్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఇక్కడ. అందుకని అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి సేమ్ టు సేమ్ ఒక 2 ఏళ్ల క్రితం కరెక్ట్గా, లేదు 2024లోనే, మొన్న లాస్ట్ ఇయరే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను, చూపించండి. సేమ్ ఇదే తరహాలో ఇక్కడ ఇప్పుడు ఇంకొక బాధితురాలు. మరి ఈవిడ ఇప్పుడు కేసు పెడుతుందో ఏం చేస్తుందో చూడాలి. అంటే ఈ వీడియోలన్నీ కూడా ఎక్కడెక్కడో డార్క్ వెబ్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈవిడ మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పి ఏం చేస్తుంది చాలా తెలివిగా, ఇవి మస్తాన్ సాయి అమ్ముకుంటున్నాడు. ఒకటి కచ్చ, ఇంకోటి డబ్బు అవసరం. ఈ రెండు కూడా ఈవిడికి ఉన్నాయి. ఒక మనిషికి మీరు మస్తాన్ సాయి విషయం వీడియోలు తీసి ఉండొచ్చు, కానీ ఎవడన్నా వాడి పెళ్ళాం వీడియోలు లేకపోతే వాడి గర్ల్ ఫ్రెండ్ వీడియోలు డార్క్ వెబ్లో పెట్టుకుంటాడా? పెట్టుకోడు. దాన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించాల్సిన అంత స్టేజ్లో కూడా అతను లేడు. సో అవసరం ఈవిడిది, ఖర్చు ఈవిడిది, పెట్టింది ఈవిడే అని ఈ అమ్మాయి కూడా చెప్తుంది, ఈ బాధితురాలు కూడా చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడే చాలా తెలివైన ప్లాట్ అనమాట. ఎంత తెలివైన ప్లాట్ అంటే, నేను బయటికి ఇచ్చేస్తా, అన్నిట్లో పెట్టేస్తా, నా మీద కేసు రాకుండా వీడి మీద తోసేస్తా. పెట్టినందుకు కూడా అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి, సర్వైవ్ అవుతుంది. ఎస్, మీరు గమనించండి. నన్ను చంపే స్కెచ్లో కూడా నేను సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మా ఆవిడ ఉన్నప్పుడట
మనుషుల్ని పెట్టి గ్లౌజులు వేసి, అంటే ఊరవతల ఒక రిమోట్ ప్లేస్ అది, మనుషుల్ని పెట్టి గ్లౌజ్ వేసి కొట్టించేసి కుమ్మిచ్చేసి అక్కడే పడేసి ఈ కేసు వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దట. ఎవరు ఆ పొలం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళే కొట్టించి చంపేశారు అని చెప్పి వాళ్ళ మీదకి వేసేస్తట. ఇన్ని చావు తెలివితేటలు. అంటే ఇప్పటి వరకు ఎంతో మంది ఇలాంటివి సఫర్ అవుతున్నా కూడా కాదమ్మా, ఇది అన్నిటికన్నా వీటన్నిటిలో చాలా పెద్ద క్రైమ్ ఏది చెప్పండి, అన్నిటికన్నా పెద్ద క్రైమ్ ఏంటి చెప్పనా, దీన్ని పాజిటివ్గా చూపిస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. చేసింది అమ్మాయిల జీవితాలని రోడ్డు మీద పడేసిన ఈవిడని అయ్యో అమాయకురాలు అహల్య అంటున్నారు. నిజమైన బాధితురాలు అక్కడ ఉంటే ఇవి చేసింది మస్తాన్ సాయి అని చెప్పి వీడి మీద పెట్టి, అంటే ఈవిడ డ్రగ్ పెడ్లర్ని ఓపెన్గా అందరికీ తెలుసు. ఇదే టీవీ ఛానల్ వాళ్ళు వేశారు కదా, డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పి హెడ్డింగ్ తోటి. మరి అటువంటి వాళ్ళు ఈవిడికి ఎందుకు ఇంత కొమ్ము కాస్తున్నారు సడన్గా మారిపోయి? ఎందుకు సడన్గా అంటే ఈమె కేసులు మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతున్నాయి, మిగతా వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వట్లేదు? అండ్ ఇంకొకటి, కొంతమంది పోలీసులు, కొంతమంది రిపోర్టర్లు ఆమెకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆమె చెడ్డది, ఆమె లంచం మంచం ఇవే వర్కౌట్ అవుతాయి ఇక్కడ. ఎందుకని అంటే మా ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి కూడా అవసరం లేదు ఇలాంటి. ఇప్పుడు ఏదైనా పొలిటికల్ అఫిలియేషన్ ఉందనుకోండి, ఇది వైసీపీయో ఒక టీడీపీయో వీళ్ళ న్యూస్ మనం ఇవ్వాలి అని చెప్పి అలా కొన్ని అఫిలియేషన్స్ ఉంటాయి. బట్ ఇదేంటి, ఏ అఫిలియేషన్ లేదు కదా. ఎవరు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళేసి అటువంటి డ్రగ్ కేసు పెట్టంగా వెళ్ళంగానే చేసేసి కూర్చోబెట్టి ఫైల్ చేయడం అంటే ఈ మీడియా టాప్ లెవెల్లో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న జర్నలిస్టులకి వీళ్ళకి మధ్య ఉన్న ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కదా, దాన్ని ఏమంటారంటే వీళ్ళు ఏది చెప్తే అది నిజమని అనుకుంటుంటారు. నిజానికి వీళ్ళు చేసేవి ఏంటి అనేవి వీళ్ళకి తెలియదు. ఈ టాప్ ఇన్పుట్ ఎడిటర్స్, చీఫ్ ఎడిటర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళది నమ్ముతారు కొంతవరకు. వాళ్ళకి తెలుసు కొన్ని ఆరోపణలు చేస్తారు వీళ్ళని చెప్పి. కాకపోతే ఏంటంటే మనం ఒక న్యూస్ వేసేటప్పుడు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరిని మీరు చేస్తున్నారు, ఒక డ్రగ్ పెడలరు, ఒక అక్రమ క్లియర్ కట్గా అందరికీ తెలుసు. గుండె చెప్పులు అందరూ విన్నారు, చింటూ మంచం కోళ్ళ సౌండ్లు అందరూ విన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మాయి చెప్పిన తర్వాత అసలు ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉన్నారో ఆమె ఎక్కడ అటువంటి అమ్మాయిని, అటువంటి డ్రగ్ పెడ్లరు, అక్రమ సంబంధాలు, ఇన్నిట్లో బ్లాక్ మెయిలర్ కూడా, అక్రమ సంబంధాలు, డ్రగ్ పెడ్లరు, బ్లాక్ మెయిలర్ కేసు, ఇందాక చెప్పిన కేసు, ఆ అమ్మాయి ఆస్ట్రేలియన్ సిటిజన్ పెట్టిన కేసు. సో ఇన్ని ఉన్న అమ్మాయిని భుజాలకు ఎత్తుకొని ఎవరన్నా ఎందుకు మోస్తారు? వాళ్ళకి తెలియదు. ఈ టాప్ చీఫ్ ఎడిటర్లకి టక్కుమని తెలియదు. వీళ్ళు ఏదో ఒక న్యూస్ పట్టుకొచ్చేస్తారు, సార్ ఒక ఆడకూతురికి అన్యాయం జరిగిపోతుంది సార్ అని చెప్పి పట్టుకురాగానే వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా అవునా చెప్పండి ఏం జరుగుతుంది అంటే వీడి ఇక్కడి నుంచి ఏదో చెప్తుంటాడు కింద నుంచి రిపోర్టర్, ఇది చాలా దారుణం, ఈ అమ్మాయిని ఇలా టార్గెట్ చేస్తున్నారు. ఒక డ్రగ్ పెడ్లని ఇరికిచ్చాలా, పట్టించాలా? సో అది నిజాన్ని చెప్తున్నా, నా మీద బురద జల్లుతారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే సార్ ఇంత మీరు కష్టపడి, అంటే చాలా మంది మీకు కూడా వ్యతిరేకత ఉన్నారు. అదే అన్న, ఇప్పుడు ఒక 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, వీళ్ళు సరే వీళ్ళకి అఫిలియేషన్స్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని చేస్తారు అనుకుందాం. బట్ లిటరలీ ఒక డ్రగ్ పెడలర్, యాక్చువల్లీ డ్రగ్ పెడలర్, అక్రమ సంబంధాలు బ్లాక్మెయిల్ చేసే ఒక మనిషి ఎఫ్ఐఆర్లు, మీరు కనీసం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నాకు తెలుసు. బట్ ఒక ఆయన ఎవరో 18 ఎఫ్ఐఆర్లు అని నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది 8 ఎఫ్ఐఆర్లు. ఓకే, అందులో నన్ను కొట్టించిన కేసు కూడా ఉంది, ఆవిడ పెట్టింది కాదు, నన్ను కొట్టించిన కేసు. లిటరల్లీ ఎమ్మెల్సీ అయ్యి నేను ఫ్రాక్చర్ అయింది, ఎమ్మెల్సీ రిపోర్ట్తో సహా మొత్తం ఉంది కాంటినెంటల్ హాస్పిటల్లో. అండ్ ఆ రికార్డ్ కూడా ఉంది ఆన్ ద స్పాట్, లైక్ ఛానల్కి వచ్చి ఆవిడ తిట్టిన బూతులని కూడా. సో ఇన్ని కేసులు ఉన్నాం, వాళ్ళు జస్ట్ అన్నీ మర్చిపోయి మీరు మీ ఛానల్లోనే వేశారు సార్. 6 నెలల క్రితం చూసుకోండి ఆవిడ గురించి చేసిన స్క్రాలింగ్ ఏంటో, డ్రగ్ పెడ్లర్ లావణ్య అని చెప్పేశారు. తర్వాత ఇన్ని దారులు వచ్చిన తర్వాత కూడా ఆవిడని భుజానికి ఎత్తుకొని చేస్తుంటే అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకున్నాను. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్టర్లు కొంతమంది కుమ్మక్కయ్యి ఆ డ్రగ్ పార్టీలకి వెళ్ళి డబ్బులు తీసుకోవడమో లేకపోతే ఇంకే డబ్బులు ఇవ్వదు, ఆవిడ డబ్బులు ఇవ్వదు, ఇంకా ఏదైనా డ్రగ్ పార్టీలు ఇస్తుంది. ఇలా అయితే నాకు కసి రచ్చగొట్టడం ఇష్టం అని చెప్పి ఇట్లాంటి మాటలు మనం విన్నాం ఆల్రెడీ. కొన్ని ఒక రిపోర్టర్తో మాట్లాడుతుంది, నేను కాప్స్ ఉంచుకున్నట్టు నిన్ను కూడా ఉంచుకుంటాను. సో అంటే బయట పెట్టాలంటే వీళ్ళ జీవితాలు కూడా బయట పెట్టచ్చమ్మా. ఇప్పుడు మీరు అమ్మాయిల జీవితాలు బయట పెట్టారు, ఇప్పుడు రోడ్డును పడేశారు. నిజానికి యూ డిజర్వ్ ఇలాంటివన్నీ కూడా బయట పెట్టడం. కానీ నేను ఏమంటానంటే ఇవి బయట పెట్టడం వల్ల ఒక పర్టికులర్ ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ ఛానల్ రిపోర్టర్ ఇలా చేశాడు అని చెప్పడం వల్ల ఆ ఛానల్ నిజంగా మంచిదే, కానీ ఆ పర్టికులర్ రిపోర్టర్ చేయడం వల్ల వాళ్ళ మొత్తానికి బ్యాడ్ నేమ్. ఏమన్నా ఇలాంటివి చెప్పాలనుకుంటే క్లియర్ కట్గా ఆ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్కు వాళ్ళకు వీళ్ళకు పంపించి
ఇది భయ్యా సంగతి అని చెప్తే సరిపోతుంది. కానీ అప్పుడు కూడా వాడు ఉద్యోగం పోతుంది. సో నేను అనేది ఏంటంటే దయచేసి ఇటువంటివి ఆపేయండి. ఇటువంటివి ఆపేయండి. మీరు ఇంతగా ఇష్టపడి చేసినందుకు ఇప్పుడు మీకైతే నా మీద బురద చల్లుతున్నారు. బురద చల్లడం వేరే విషయం, ప్రాణహాని ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని చంపాలని వాళ్ళు ఇంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, కెమెరా లేని చోట చంపాలని అనుకుంటున్నారు. లేకపోతే మీరు గమనించండి, కెమెరా లేని చోట, సీసీ కెమెరా లేని చోటకి పిలిచి మీరు గమనించారా, అదే ప్లాన్ అక్కడ అమలు చేశారు. ఏది, నేను ఆ పత్రికా ఆఫీస్ నుంచి కిందకు వస్తుంటే అర్ధరాత్రి 11:30కి మరి అది పిలిపించారా, లేకపోతే నా లొకేషన్స్ ఎవరిని ట్రాక్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మీకు కష్టమే కదా, మీరు బయటికి వెళ్ళి రావడం అన్నా సెక్యూరిటీ ఉంది. బట్ కిందకు వస్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర అంత గొడవ జరిగితే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీసీ కెమెరాలు చెక్ చేసి అక్కడ సీసీ కెమెరాలు లేవు. పర్ఫెక్ట్. అంటే ఒక అంత పెద్ద పత్రికా ఆఫీస్కి అప్పటి నుంచే ఉంది అయితే మీ మీద నిఘా, ఇక్కడ లేవు సీసీ కెమెరాలు అంటే ఏమన్నా చేసుకోవచ్చు. అక్కడ ఎంత పెద్ద పార్కింగ్ లాట్లో గొడవ జరిగింది. పార్కింగ్ లాట్లో కార్లు అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద బిల్డింగ్ అమ్మా, ఆ బిల్డింగ్ కింద ఇంత పార్కింగ్ లాటు, కార్లు ఉన్నాయి. రాత్రిపూట కదా కొంచెం తక్కువ ఉంది, సెక్యూరిటీ స్టాఫ్ కూడా లేరు, 11:30కి ఎక్కడో ఉన్నారు. పర్ఫెక్ట్ టైం అన్నమాట అటాక్ చేయడానికి. వస్తుంటే వెళ్ళి చూస్తే ఒక్క సీసీ కెమెరా లేదు, ఫుటేజ్ లేదు. ఒక దొరికిన ఫుటేజ్ అల్లా ఆవిడ అక్కడికి వెళ్ళి తలుపులు బాధడం, బూతులు తిట్టడం, అట్లీస్ట్ అదేనే ఉంది. ఆవిడ వచ్చిందనే కన్ఫర్మేషన్ అయితే ఉంది అక్కడ. సో ఏంటి సార్ మరి నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అంటే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, ఆల్రెడీ ఇచ్చారా? ఇస్తే మరి ఆ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది, పోలీసులు తీసుకుంటారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంది చూసుకున్నట్టయితే పోలీసులు కొంతమంది అధికారులు అయితే ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. లేదు, నాకు తెలిసి ఇప్పుడు ఇంత బయటకు వచ్చేసిన తర్వాత, ఇంత రచ్చ అయిన తర్వాత కూడా నాకు తెలిసి ఏ అధికారి చూస్తూ తెలిసి ఇలా బయాస్డ్గా వ్యవహరించరు. అండ్ ఇంకా మీడియా మిత్రులు కూడా కొంచెం ఇటువంటివి ఎవరైతే వాళ్ళకి మాత్రమే చెప్తాను, ఎవరైతే లావణ్య ఇంటికి వెళ్ళి ఆ డ్రగ్ పార్టీలోకో లేకపోతే లావణ్య ఏదో రకంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి ఇటువంటి న్యూస్ రాయిస్తుందో దయచేసి అటువంటివి ఆపండి. మీ ఛానల్కి చెడ్డ పేరు. ఒక డ్రగ్ అడిక్ట్ని, ఒక బ్లాక్మెయిలర్ని, ఒక అక్రమ సంబంధాల భాగంలో ఇరుక్కున్న నిన్న ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ భర్త కోసం ఆవిడ పోరాడుతుంటే మీకేంటి నొప్పి అన్నాడు. భర్త కోసం పోరాడుతుందా, భర్తల కోసం పోరాడుతుందా? మస్తాన్ సాయి నా భర్త, మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి కేసు పెట్టి, మా రాజధాని నా భర్త నాకు కేసు ఇప్పించండి అని చెప్పి ఆయన తర్వాత అంటే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఏదో చెప్తున్నాడు. సుప్రీంకోర్టు ఇద్దరిని చేసుకోవడానికి రైట్ ఇచ్చింది అమ్మాయికి. అంటే ఏ రేంజ్లో సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఎవరు ఈ పడాల లక్ష్మి? ఎందుకంటే చాలా వరకు కమెంట్స్ చూస్తుంటే అసలు పడాల లక్ష్మి ఎవరు, ఆమె బయటికి రావాలి, మాట్లాడాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా ఆడియో దాంట్లో కూడా ఈ పడాల లక్ష్మి పేరు వినిపిస్తుంది. అసలు ఏంటి ఈమె కథ ఏంటి? అసలు వీళ్ళిద్దరి మీద కేసు మీరు ఫైల్ చేశారా? ఫైల్ చేస్తే వీళ్ళకి పడే శిక్షలు ఏంటంటారు? కేసు ఫైల్ అయిన తర్వాత నేను మీకు రిపోర్ట్తో సహా మొత్తం చెప్తాను. బట్ విషయం ఏంటంటే, ఎవరు ఈ పడాల లక్ష్మి? ఈ పడాల లక్ష్మి శంకవరం అనే ఒక మారుమూల కుగ్రామంలో, అన్నవరం దగ్గర, కాకినాడ జిల్లా, అక్కడ మొత్తం అంతా ఈ పడాల అనేది అక్కడ చాలా పెద్ద ఫేమస్ సర్కిల్ అనమాట. అక్కడ వీధి పేరే పడాల. సో అక్కడ సరే ఇది ఒక చిన్న ఫ్యామిలీ, దాంట్లో ఈవిడ అయితే 19 ఏళ్ళు ఆ టైంలో ఈవిడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత భర్త మీద 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత వచ్చేసిందో లేకపోతే పంపించేశారో మొత్తానికి ఆయన మీద కేసు పెట్టింది 498A మొగుడి మీద. ఏమిటి? గృహహింస, తర్వాత వరకట్నపు వేధింపులు, దాంతోపాటు గర్భస్రావం, అంటే ఇష్టం లేకపోయినా నాకు అబార్షన్ చేయించాడు అనే కేసు పెట్టి వచ్చేసింది. తర్వాత నాకు అంటే ఇన్వెస్టిగేషన్లో నాకు కొంతమంది వాళ్ళ సొంత మేన బావ ఫోన్ చేశాడు. వాళ్ళ బావ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, పెళ్ళికి ముందే ఈవిడ, అంటే నేను నా మాటల్లో చెప్తున్నాను, మీరు వేయండి, ఆయన చెప్పిందంతా మీరు వేయండి. పెళ్ళికి ముందే ఏదో రిలేషన్ పెట్టుకొని అది ఇంట్లో తెలిసిపోయి పెంట అయింది. నేనే యాక్చువల్గా చేసుకుందాం అనుకున్నాను. అది తెలిసి నేను కొట్టడానికి వెళ్ళినప్పుడు అదే తెలివిగా వెళ్ళిపోయి ముందే వీడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు నేను వాడిని చేసుకోను అని చెప్పింది. వీడికి అక్కడ అంటే వాళ్ళ తెలివితేటలు అప్పటి నుంచి ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మస్తాన్ సాయి ఇదంతా చేశాడు, మస్తాన్ సాయి ఈ అమ్మాయిల వీడియోలన్నీ కూడా పెట్టేశాడని చెప్పి ఈవిడ ఎట్లయితే వీడియోలు బయటకి ఇచ్చేసిందో ఎట్లా డార్క్ వెబ్లో. సో అలా ఇది ఈవిడ కూడా సేమ్ మోడస్ ఆఫ్ ఆపరేండి ఒకటే రకంగా ఉంటుంది వీళ్ళకి. అంతా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టి నేను పరిగెత్తుకుంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేసాను అనుకోండి,
ఫస్ట్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకు? నేను నిజంగా నీకు దెబ్బ తగిలి నువ్వు ఇచ్చావు. సో ఇదేంటంటే ఫస్ట్ ఎవరు కంప్లైంట్ ఇస్తారో, ఫస్ట్ ఎవరికి 100 ఎవరైతే 100కి డైల్ చేస్తారో వాళ్ళకున్న అడ్వాంటేజ్ల గురించి వీళ్ళు తెలుసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నన్ను కొట్టించిన కేసులో కూడా నన్ను కొట్టించేసి ఇమీడియట్గా వాళ్ళ ప్లాన్ చూడండి, కొట్టించేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి 100కి ఫోన్ చేసేసి నన్ను కొట్టేసాడు తిట్టేశాడంటే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఎఫ్ఐఆర్. ఓకే. సో బేసికలీ ఏంటంటే పద్ధతి ఏంటి, 100కి ఫోన్ చేయాలి, నన్ను కొట్టారు అని చెప్పి చేస్తే సో 100 కేసు కాబట్టి తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. వెంటనే జరిగిన అరగంటలోనే 2-3 గంటలోనే ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆ మీద. ఈవెన్ కొట్టేశానట. నేను కట్ చేస్తే నేను హాస్పిటల్ అయిపోతే హాస్పిటల్కి కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది అని చెప్పి మొత్తం రాసుకున్నారు. ఎమ్మెల్సీ రిపోర్ట్ అంతా తీసుకున్నారు. ఆ ఫుటేజ్ అక్కడ సీసీ ఫుటేజ్ దొరకలేదు కానీ ఆ లోపల ఇన్సైడ్ ఫుటేజ్ దొరికింది ఛానల్లో. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్లై చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కేసు పెట్టమని. ఓకే, మీకు ఇచ్చింది. అప్పుడే నాకు 14 రోజుల తర్వాత యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ ఎఫ్ఐఆర్డ్ అని చెప్పి వచ్చింది. వారిని మగాడికి కూడా న్యాయం జరుగుతుందా ఫైనల్గా ఇక్కడ అనుకున్నాను నేను. సో అది అంటే నాకు తెలియదు ఇమీడియట్గా 100కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇమీడియట్గా హాస్పిటల్ పోవాలనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియదు కదా, కేసులు ఇవి అవన్నీ కూడా తెలియదు కదా. సో ఇవంతా కూడా నేర్చుకుంటున్నాను నేను ఈ ప్రాసెస్లో. మీకు కూడా అన్ని ఈ లావణ్య పుణ్యమాని ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. బట్ సో ఆవిడకి తెలుసు ఇవన్నీ కూడా. ఇప్పుడు వెంటనే మస్తాన్ సాయిని కూడా గమనించాను, మీరు 100కి డైల్ చేస్తాను వెంటనే 2 సార్లు ఇప్పుడు 100కి డైల్ చేసింట. సో ఒక కేసు అవ్వాలంటే పద్ధతి ఏంటంటే 100కి డైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, సో ఈమెకి 9 వస్తే అప్పుడే పెళ్ళి అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఎస్. సో తర్వాత ఈవిడే ఇంకా ఊళ్ళో పెంట అయిపోయింది కదా అని ఏదో ఒరిస్సా సంబంధం తీసుకొచ్చి చేశారు. ఆ ఒరిస్సా వాడు సరే సంబంధం చేసుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో, ఇంతకుముందు ప్రియుడు ఎవరైతే ఉన్నాడో వాడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవాట. అక్కడికి వెళ్ళేదో మరి దొంగచాటుగా కలిసారో ఏమైందో గొడవ అయింది. ఈవిడికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇది నా వల్ల వచ్చింది కాదని ఆయన ఏదో మరి అయితే మొత్తానికి ఇంటి నుంచి తరిమేశారో ఏదో అయింది. ఈవిడ ఇక్కడికి వచ్చేసి అదే మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎప్పుడైతే వాళ్ళు తిడతారో, దొంగమోహన్ దాన్ని నువ్వు తిట్టావు అనుకోండి, నువ్వు ముందు వచ్చేసి వాడు చెడ్డవాడని కంప్లైంట్ ఇచ్చేసావు అనుకో, వాడు చెడ్డవాడైపోతాడు. వాడు చేయాల్సింది ఏంటి, ఇమీడియట్గా ఇది చేసిందని చెప్పి వాడు అక్కడ 100కి డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వాడు చేయాల్సిన పని. వాడు కొంచెం లేట్ చేశాడు అనుకోండి, ఈవిడ అడ్వాంటేజ్. ఈవిడ వచ్చేసి ఇంట్లో అయ్యో నన్ను ఏం చేసేసారు ఇది అని చెప్తే సరే పోలీస్ కంప్లైంట్ అయింది. 498 పెట్టారు. ఈ 3 పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతమంది మీద పెట్టింది, 16 మంది మీద. అంటే మొగుడు చేస్తే వాళ్ళ అన్న, వాళ్ళ పెదనాన్న, పిల్లలు మొత్తం అంత సంత మొత్తం పెట్టారు. 498లో ఆప్షన్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. ఓన్లీ హస్బెండ్ పేరు మాత్రం పెట్టారు. అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా హింసించి ఏమంతా అయినాయి. తర్వాత మొత్తానికి వాళ్ళు ఏదో బేరసారాలు మాట్లాడుకుంటారు, నాకు 40 లక్షలు ఇవ్వాలి అప్పుడు వదిలేస్తాం. వాళ్ళు కోర్టులో తెలుసుకుందామని అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఈ ఊళ్ళో అంతా పెంట అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసినట్టుంది. అప్పటి నుంచే వచ్చేసి ఏదో యూట్యూబ్ ఛానల్లో అటు ఇటు ఏదో చేసుకుందాం అని చెప్పి, అంటే పేరుకి ఏదో యూట్యూబ్ ఛానల్ రాసింది కంప్లైంట్లో, కానీ ఏం చేసేది తెలియదు. ఫేస్బుక్లో ఒక అబ్బాయిని పట్టింది. ఆడు సరే ఇద్దరు లవ్ కొన్నాళ్ళు. అబ్బాయి ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తాడట. కరోనా వచ్చింది. వాళ్ళది కాకినాడ, మీది కాకినాడే, మాది కాకినాడ, అంటే పక్కనే, కాకినాడ పక్కనే అన్నమాట. కాకినాడే. సరే పెళ్లి చేసుకుందాం, లవ్ చేసుకుందాం అనుకొని కరోనా రాగానే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అబ్బాయి కూడా కాకినాడ వచ్చేసాడు. ఈవిడ కూడా సరే కాకినాడలో ఉన్నాడు కదా అని కాకినాడ వచ్చేసి తర్వాత అక్కడ కాకినాడలో కొన్నాళ్ళు అటు ఇటు కలిసి తిరిగారు. తర్వాత ఆ ప్రేమ చిగురించి బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ బెంగళూరులో చుట్టుపక్కల నంది హిల్స్, తర్వాత మైసూరు, ఊటీ, కొడైకెనాల్ అంత శాంతం ఫుల్గా తిప్పేసిన తర్వాత మెల్లగా ఒక రోజున ఇతని మీద ఏదో మొత్తానికి డబ్బుల కోసం 5 లక్షలు 10 లక్షలు ఎంతో ఏదో అడగడం మొదలెట్టింది. తర్వాత కాదు ఫస్ట్ వాటి సంగతి ఇతనికి తెలిసింది, ఆల్రెడీ పెళ్ళయింది, మొగుడున్నాడు, ఇదంతా అబద్ధం అని చెప్పి తెలిసి ఏదో నిలదీసినట్టున్నాడు. సో ఇమ్మని నిలదీయంగానే అమ్మాయి ఫస్ట్ చేసే పని ఏంటి మీరు గమనించండి, వెళ్ళి వాళ్ళకి చెప్తుంది వీడిని నన్ను కొట్టేశాడు, వీడిని నన్ను తిట్టేశాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి నిలదీశాడో వాడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడి నన్ను రేప్ చేశాడని కేసు పెట్టి, వీడు ఎక్కడైతే ఇది బయట పెడతాడో, ఈ అమ్మాయి ఆల్రెడీ నన్ను మోసం చేసి దొంగ పెళ్లి చేసుకుంది అని చెప్పి బయట పెడతాడు అనుకుందో, ఇదే వెళ్ళి వాడి మీద రేప్ కేసు పెట్టేసింది. అంటే కేసు పెట్టకుండా ముందుగానే మనం కేసు పెట్టడం అనమాట. ఇది ఒక తెలివైన పని. సరే అది పెట్టగానే సరే పోలీసులు ముందు వెనకాల చూడరు కదా మన వాళ్ళు, కేసు రిజిస్టర్ చేసేసారు. చేసేసిన తర్వాత ఎంక్వైరీ మొదలు పెట్టారు. అమ్మాయిలు పెట్టగానే తీసేసుకోవాలి కదా కేసు. తీసేసుకొని ఎంక్వైరీ చేయడం మొదలెట్టిన తర్వాత ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళింది కదా, పక్క ఊర్లోనే కదా, అన్నవరంలో పెట్టింది, ఇది కాకినాడలో పెట్టింది. పిలిచి అడిగారట ఏంటమ్మా నీకు పెళ్ళయింది కదా అంటే, లేదండి వాడు నపుంసకుడు,
అందుకనే నేను వాడిని వదిలేసి ఈ పెళ్లి చేసుకున్నాను. నపుంసకుడు అయితే మాత్రం విడాకులు కాలేదుకుండా ఎట్లా చేసుకుంటారు. అందుకని రిలేషన్లో ఉన్నామండి. కంప్లైంట్ ఏం పెట్టింది? భర్తను పెట్టింది. పడాల లక్ష్మి వైఫ్ ఆఫ్ కాదు కొత్త కోట లక్ష్మి అని పెట్టింది. ఏంటి? వాడి ఇంటి పేరుతో. ఆ తెలివితేటలు చూడండి, చావు తెలివితేటలు కొత్తకోట లక్ష్మణ్ పెట్టి అతనితో కంప్లైంట్ పెట్టింది. ఎందుకంటే నేను అతను పెళ్ళానంటే. తర్వాత అడిగితే లేదు అతను మొగుడు, ఇది లివిన్లో ఉన్నాను, అతను నపుంసకుడు అని చెప్పుకొచ్చింది. నాకు ఇష్టం లేదు అన్న కూడా బలవంతంగా నన్ను ఊటీ తీసుకెళ్ళి రేపు చేశాడు, కొడైకెనాల్ తీసుకెళ్ళి రేపు చేశాడు, బెంగళూరులో రేపు చేశాడు, కాకినాడలో కూడా రేపు చేశాడు. ఇన్నిసార్లు ఊటీ ఇదే అంటే ఒకసారి పోయారు, ఒక్కసారి రేప్ జరుగుతుంది కానీ ప్రతిసారి రేప్ జరగడం ఏంటి అంటే ఇక్కడ నేను అమ్మాయి ఒకటి ఆయన నపుంసకుడు, అక్కడ రేప్ జరగలేదు, మరి ఆ నపుంసకుడనే కదా ఇక్కడికి వచ్చావు. ఇక్కడ నేను అమ్మాయిలని తప్పు పట్టదని కాదు. నా డౌట్ ఏంటంటే రేప్ అనే దానికి పదానికి అర్థం మారిపోయింది. కాపురం చేయడానికి రేప్ అనుకుంటున్నారేమో నాకు డౌట్. ఇప్పుడు మా ఆయన నపుంసకుడు కాబట్టి నీకు సంసారం జరగలేదు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి ఇక్కడ చేసిన సంసారాన్ని రేప్ అని నువ్వు అంటున్నావు కదా. ఇతను ఇష్టపడే కదా నువ్వు వెళ్ళావు. సో కాదుట, అది రేపుట. సంసారం బలవంతంగా ఒక్కసారి అనుభవించగలుగుతాను, ప్రతిసారి అనుభవించాలి. అలా కాదమ్మా. అయ్యో మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నా మొగుడు నపుంసకుడు కాబట్టే ఇక్కడికి వచ్చానంటుంది. నపుంసకుడు కాబట్టి సంసార సుఖం దొరకలేదు కాబట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను. మరి సంసార సుఖం కోసం వచ్చినప్పుడు అది లభిస్తే దాన్ని రేప్ అంటారా, సంసారం అంటారా? ఓకే, మొత్తానికి ఆయన మీద అది మన డెఫినేషన్, పోలీస్ డెఫినేషన్లో ఏంటంటే సంసారం చేసినా కూడా రేపే ఆవిడ చెప్తే. సరే పెట్టేశారు. రేపు పెట్టేసిన తర్వాత ఈ క్వశ్చన్లు అడగడం మొదలెట్టారు పోలీసులు. సరే నపుంసకుడు అన్నావు బాగానే ఉంది. అతని మీద ఏదో 498 కేసు పెట్టేవాడు కదమ్మా. అవును, అతను నపుంసకుడు కదా, అందుకే నన్ను నానా రకాలుగా వేధించాడు. వాడికి సంసారం చేయడం రాదు కానీ నేను మీద రావడం వచ్చు, అందుకనే అడిగారు. అదే అడిగారు, ఎట్లా అమ్మా నువ్వు అతను నిన్ను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేశాడన్నావు కదా, ఇది ఎట్లా జరిగింది అంటే జంప్. అప్పుడు ఏం చేసింది? లేదు ఇది మా లాయర్ ఎలా రాయిపిస్తే సెక్షన్లు పడతాయి, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడతారన్నమాట. అది తప్పు కదా, దానికి సమాధానం చెప్పాలి నువ్వు. లాయర్ చెప్పాడు, లేకపోతే ఎదురింటోడు చెప్పాడు, పక్కింటోడు చెప్పాడు కదా నీకు. సో దట్ ఈస్ ఎ క్రైమ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. నువ్వు పక్కా అబద్ధం కంప్లైంట్ పెట్టావడానికి నిదర్శనం ఏంటంటే ఇది. నీ కంప్లైంట్లే నీకు ఎగ్నెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు లావణ్య ఎలా అయితే తన సూసైడ్ తనే చేసుకుంటుందో, ఈ లక్ష్మీ పడాలు కూడా బిల్డ్ చేసేది ఏంటంటే ముందుగా తప్పించుకోవడానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే మనం సేఫ్ అయిపోతాం, మనం చేసిన తప్పు బయటికి రాదు. వీళ్ళ మోడస్ ఆఫ్ ఏంటంటే నేను తప్పు చేస్తా, నువ్వు నన్ను కొట్టే లోపల నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా కాబట్టి నేను సేఫ్ అయిపోతాను. అది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ కంప్లైంట్, దానికి దీనికి పొంతం లేదు. సో 2 ఎఫ్ఐఆర్లు చల్లవు, 2 కంప్లైంట్లు కూడా చల్లవు. కానీ మన పోలీసుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంకా ఆ కేసులు అలాగే ఉన్నాయి. 2022, 2021లో ఉన్న కేసులు ఇంకా పాప అతని మీద అట్లాగే ఉన్నాయి. సరే అవి జరుగుతున్నాయి. ఈ లోపల ఈ కేసులను తేల్చేసి నాకు ఎంతో కొంత సెటిల్ చేయి, నేను బతుకుతా. ఇప్పుడు మొగుడు ఎట్టాగో ఇంత చేసిన తర్వాత మొగుడు పట్టించుకోడు, అలాగే ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ప్రియుడు కూడా దగ్గర రాడు. సో బతకడానికి ఏదో ఒక దారి కావాలి కదా. సో ఏదో ఒకటి వీళ్ళ కేసులు తీసేస్తాను, ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాను. వాళ్ళతో సెటిల్మెంట్ కోసం రకరకాల బేరసారాలు జరిపింది. సర్ప్రైజింగ్లీ ఆవిడ ఫోన్లో వాళ్ళ ఆయన పేరు ఏముంటుంది తెలుసా? అమౌంట్. వాళ్ళ పేరు అమౌంట్ అంటే జస్ట్ బికాస్ అయితే ఇదేంటంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. డబ్బులు వసూలు చేయాలి అంటే ఏం చేయాలి? అక్కడున్న ఎస్ఐలతోటి, సిఐలతోటి మెల్లమెల్లగా పరిచయాలు పెట్టుకోండి. సార్ ఏమైంది సార్, నాకు ఏదైనా చేయండి సార్, ఆడపిల్లని సార్, హెల్ప్ చేయండి సార్, ఆడపిల్లని సార్. ఈ ఇందాక లావణ్య పట్టుకున్న కేసులో కూడా సార్ నాకు హెల్ప్ చేయండి సార్, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెండి, హెల్ప్ చేయండి సార్, చేయము. సరే పోలీసులు ఎవరో కొంతమంది సజెషన్స్ ఇచ్చారు, పాపం ఆడుకుతురు కదా ఏదో బతకాలి ఎంతో కొంత ఇచ్చేయండి సార్. అదే నా మీద కేసులు పెట్టి నన్నే డబ్బులు పెడతారా చేయని తప్పులకి? ఆమె అంతా గెలుక్కొని ఇది చేసి ఫైనల్గా సరే ఇక్కడ కుదరదమ్మా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, ఎస్పీ దగ్గరికి వెళ్ళు, అంతే పని అవుతుంది. అంటే ఎవరో మొత్తానికి ఈ ఒక ఇంతకుముందు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఒక రాజకిరణ్ అని ఒక బీసీ సంఘం నాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ముసలి కన్నీళ్ళన్నీ గారిస్తే, అన్నయ్య నాకు ఇట్లా అన్యాయం జరిగింది, వాడు నపుంసకుడని దగ్గరికి వెళ్తే వీడియో పాపం నిజమే, తప్పేముందమ్మా అని చెప్పి న్యాయం చేద్దామని వెళ్ళారు. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు దిలీప్ శంకరావు ఒక ఇంటర్వ్యూ పెడతారు. అంటే మీ ఆవిడ నిన్ను వదిలేసి వేరే వాడితో వెళ్ళిందంటే నువ్వు నపుంసకుడుగా, నువ్వు వచ్చి మాట్లాడు,
అంటే వీళ్ళకి చక్కగా ఈ పాయింట్లన్నీ తెలుసు అనమాట. సరే వాటెవర్. అలాగే వెళ్ళి ఈ బీసీ సంఘ నాయకుడి దగ్గర కన్నీళ్ళు గారిస్తే సరే అమ్మా అని చెప్పి ఈయన మొత్తానికి ఏదో ఆయనకున్న హై లెవెల్ కాంటాక్ట్స్ యూజ్ చేసి ఎస్పీని కల్పించాట. ఆయన కలిసి సార్ ఇది ఈ కేసులు అంటే ఆయన చూశాడు. రేప్ కేసు పెట్టావు కదమ్మా, ఇది అవ్వాలంటే ఫస్ట్ ఇది అవ్వాలి, దాన్ని ఏమంటారు టెస్టింగ్ అవ్వాలి, వెళ్ళండి అని చెప్పి నేను చేయించుకోను ఏదో ఉంది. ఆ టైంలోనే ఆ టెస్టింగ్కి కూడా హాజరు కాకుండా ఇక్కడ హైదరాబాద్ వచ్చేసింది. ఓకే, సేమ్ థింగ్. మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ లావణ్య కేసుకి వస్తే లావణ్య కూడా సిమిలర్గా మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టి టెస్టింగ్ కూడా చేయించుకోకుండా హైదరాబాద్ వచ్చేసింది. ఆ పోలీసులు నువ్వు ఇట్లా సగం చేస్తే అట్టాగమ్మా, టెస్టింగ్ చేయించుకుంటేనే చేయించాలి మనం అని చెప్పి ఆ సిఐ వీడితో మాట్లాడిన కాన్వర్సేషన్ కూడా లీక్ అయింది. 2 కోట్లు 10 కోట్లు బేరాలు కూడా మాట్లాడు. సరే వాట్ ఇక్కడ కూడా అదే జరిగింది. వచ్చేసి హైదరాబాద్లో అదే టైంలో మా వెబ్ సిరీస్లో దొరికింది. మా వెబ్ సిరీస్లో అప్పట్లో నేను ఇంకా అసలు మా వెబ్ సిరీస్ నేను ఎంటర్ అవ్వాల. ఆయన మన ఎన్టీవీ చాలా భానుకిరణ్ అని సినిమాలు కూడా తీస్తుంటారు చిన్న చిన్న. ఆయన డైరెక్షన్లో లవ్ యూ ఎనిమి ఆ వెబ్ సిరీస్ పేరు. దాంట్లోకి యువరాజ్ అని ఒక హీరో బడ్డింగ్ హీరో ట్రై చేసుకుంటున్నాడు. తను హీరోగా పెట్టి తీస్తున్నారు. సరే ఈవిడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు చెప్పాలంటే, ఏదో అప్రెంటిస్ కూడా కాదు, వచ్చి ఊరికే వాళ్ళ పరిచయం సార్ నేను అబ్జర్వ్ చేస్తాను సార్, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్, నేను అబ్జర్వేషన్ చేసి రాసుకుంటాను సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఒక మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ నేర్చుకుంది అనమాట. నేను తీయాలనుకుంటున్నాను సినిమా, మా నాన్న చాలా ధనవంతుడు, నాకు తుని హైవే మీద ఒక సైట్ ఉంది కాబట్టి నేను అమ్మ ఎప్పుడైనా సినిమా తీస్తాను, సో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటుంటాను అని చెప్పి ప్రతి సెట్లోనూ దూరిపోయి ఎక్కడ పడితే ఎక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందో తెలుసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తా అని చెప్పి కూర్చుంటాడు. ఆఖరికి ఎస్పీ దగ్గరికి కూడా వెళ్ళి ఇది చెప్పిందిట. ఇక్కడ ఉన్న పరిచయాలతో తర్వాత మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఎస్పీ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్, అది దాంట్లో క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్, అందుకే నేను మిమ్మల్ని కొంచెం నేను అబ్జర్వ్ చేయాలి సార్, అది ఇది లిటరలీ ఆ స్క్రిప్ట్లో ఉంది పోలీస్ ఆఫీసర్. ఓకే, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది యాక్చువల్గా ఈయన భానుకిరణ్తోనే ప్లే చేద్దాం అనుకున్నాం. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అమ్మ మేము డిస్కస్ చేసుకుంటే ఆ పాయింట్లన్నీ తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్పి సార్ నేను మిమ్మల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చా అంటే, ఏం అబ్జర్వ్ చేస్తావమ్మా అంటే మీరు పెన్ ఎలా తీస్తారు, గన్ ఎలా పట్టుకుంటారు, లేకపోతే ఒకసారి ఏం చెప్పి ఆయన పాపం ఎక్కడో కొంచెం ఏదో ఈ సినీ గ్లామర్కి కొంచెం అంటున్నాడు ఆయన. సరే ఏదో ఎలా చేసినట్టున్నాడు కొంచెం, అది జరిగేది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది మాతో ఇక్కడ ఉన్నప్పుడు. సరే తర్వాత ఏమైంది, ఇక్కడ ఈ వెబ్ సిరీస్లో హీరోతో ఏదో కొంత చనువు పెంచుకొని నాకు హాస్టల్ ప్రాబ్లం అవుతుంది, ఒక 2-3 రోజులు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగిందంట. సరే అమ్మా వచ్చి ఉండను. అర్థమవుతుందా మీకు? బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మగుడు లేడు, ఇప్పుడు ఈడు వదిలేసాడు, ఇంకా ప్రస్తుతానికి నెక్స్ట్ ఎవరైనా ఉండాలి. ఇతను బేసికలీ ఇతన్ని దింపుదాం అనుకుంది. సర్ప్రైజింగ్గా అతను వెళ్ళేటప్పటికి ఈయనకి ఆల్రెడీ అక్కడక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. ఉండేటప్పటికి అక్కడ అరే ఏదో అనుకొని వస్తే ఇక్కడ అడ్డం తిరిగింది. సరే ఆ అమ్మాయికి అక్కడ వేరే రూమ్లో ఉంటే లాభం లేదు, మండిపోయింది. ఏదో అనుకుని పాపం ఆశ ఆశ పెట్టుకున్నట్టుంది. అంటే ప్లాన్ అంటే ఎక్స్టార్షన్ కోసం కూడా కాకపోతే ఒక నెక్స్ట్ ఈ 2 పోయినాయి కదా, నెక్స్ట్ తోడైనా అనుకుందో మన అతనికి వాట్ ఎవర్. అరే ప్లాన్ పెట్టి కొట్టింది. ఎవరన్నా ఒక అమ్మాయి నాకు షెల్టర్ లేదు 3 రోజులు మీ ఇంట్లోకి వస్తాను అని ఎందుకు అడుగుతుందండి? తుని హైవేలో సైట్ ఉంది అని చెప్పే అమ్మాయి. సరే కానీ అతను రానిచ్చట. అక్కడ ఫోటోలు వాళ్ళిద్దరు ఏదో క్లోజ్గా ఉంటున్న ఫోటోలు ఏవో దూరం నుంచి తీసుకొని అవి దాచిపెట్టుకొని అవి ఆ అమ్మాయి ఇంకా బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టు. సో వీడు పనికిరాడు కాబట్టి వీడి దగ్గర ఒకటే విషయం, ఏదో వాడు నాకు పనికి రావాలి లేకపోతే డబ్బులనే ఇవ్వాలి. చిన్న లాజిక్ చెప్తా, హస్బెండ్ పేరు అమౌంట్, వాడు పనికి రాకపోతే డబ్బులు ఇవ్వాలి. వాడు నాకు ఏదైనా పనికి రావాలి అంటే నన్ను తిప్పాలి, నన్ను అక్కడ ఇక్కడ తీసుకెళ్ళాలి, నన్ను చూసుకున్నంతసేపు ఓకే, వాడికి నాకు బెడ్స్ కొట్టిందా ఎంతో కొంత రావాల్సిందే. సో ఇప్పుడు వీడిని ఏదో అనుకొని వచ్చింది, కుదరలా. సో వీడి దగ్గర నుంచి అమౌంట్ అయినా రావాలి కాబట్టి 5 లక్షలు ఇస్తావా చస్తావా, లేకపోతే ఇది మీ అందరికీ పెడతా, మీ ఫ్రెండ్స్కి పెడతా, ఫ్యామిలీకి పెడతా, అందరికీ పెడతా అని చెప్పి బెదిరించడం మొదలెట్టింది. వాడు ఆ బెదిరింపుకి పేరుకే హీరోలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటిటా అప్పటిదాకా ఈవిడ వెళ్ళి ఏమైనా కొనుక్కుంటుంది,
చాలా ఈ తెలివితేటలు చూడండి. ఏదైనా వెళ్ళి షాప్లో ఏమైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్న చోట ఫోన్ చేస్తుంది. డబ్బులు అంటే కార్డులు ఇలాంటివి ఏం మెయింటైన్ చేయరు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఏం రాకుండా. ఇగో కోడ్ చూపిస్తాను, నువ్వు వేసేసి. వాడు ఇలా ఎంత కడుతుంటాడు, ఎక్కడ పోయి అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా కట్టు అంటే ఎంత వస్తాయి డబ్బులు. సో అలా చాలానే కొనుక్కుంటుంది. 5 లక్షలు ఇచ్చేదాకా ఈ చిల్లర ఖర్చులు అన్నట్టుగా. అలా కొన్నాళ్ళు తిప్పి వీడికి పిచ్చోడైపోతున్నాడు. ఇదిగో పెట్టేసా నీ జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇలా ఎలా మాట్లాడతారు వీళ్ళు బేసికలీ అంటే మీకు ఒక రికార్డు వినిపిస్తా. అంటే సిమిలర్ రికార్డు, బట్ బేసికలీ నేను జనాల్ని ఈ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. కాకపోతే ఇది లావణ్యది. సిపిని కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, ఎంతమందిని కాపాడుకుంటావు, లావణ్యం దింగిస్తావు, తెంగించుకో. నీ ఫ్యామిలీ కంటే సిపి తెలియక మా ఫ్యామిలీ కంటే సిపి ఇంపార్టెంట్. నేను అసలు నాకెందుకు బట్ నాకైతే నాకు నీ ఫ్యామిలీ ఎనిమిషిప్ లో లేదు, ఓన్లీ సిపియో ఎనిమిషిప్ లో ఉంది. ఇప్పుడైనా చెప్తా, సిపియు కోసం మాత్రమే నా యుద్ధం, నా ధర్మం అన్ని. అది కోల్పోతా, ఎట్లనే చేస్తా. నా మొగుడినే కోల్పోతా, నా కుటుంబాన్ని కోల్పోతా, ఆఖరికి నా అంతరాత్మని కోల్పోతా, ఓన్లీ ఫర్ సిపియు. కాపాడడానికి నైనా నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, నీ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తా, నీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్లోడ్ అయినాయి అవన్నీ కూడా సిపియు కోసం. సిపియు చింటూ అసలు ఈయన కూడా వీళ్ళ కోసం నా ఎందుకు అంటున్నా, నా ఎందుకు అప్లోడ్ చేస్తావు? సిపియు చింటూ ప్రీతి ఉదయ్ ఈయన కొడుకులేగా, నేనలా వీళ్ళ కోసం నా ఎందుకు చేస్తావంటున్నా. సో మళ్ళీ సిపియు ఇవన్నీ కూడా బేసికలీ నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, చంకనాకి ఇచ్చేస్తా, ఇలాంటి మాటలు ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండీలో ఉంటాయి అన్నమాట. ఈవిడ కూడా అదే టైప్లో అక్కడ. నేను ఇది బేసికలీ ఫ్రెష్ ఆడియో మీకు పంపిస్తాను. ఇలా అతన్ని చేసేటప్పటికి అతను మా వెబ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు కంప్లీట్గా. నా వల్ల కాదు సార్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. వాడు రోజు గిట్ అయిపోతున్నాడు. ఏం చేస్తాడు అతను, ఇంకా నా వల్ల కాదని చెప్పి ఏదో మాకేం చెప్పాడు, అందరికీ ఇవి చెప్పుకోలేక బయటికి, మా నాన్నకి ఏదో ఒంట్లో బాగాలేదు, ప్రాబ్లం ఉంది అని చెప్పి అతను తప్పుకున్నాడు వెబ్ సిరీస్ నుంచి. నిజానికి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశారు ఈ భానుకిరణ్ ఆలోచించి, సరే ఇప్పుడు ఏం చేయాలి, మధ్యలో ఆగిపోయింది. ఇంకా అంటే జస్ట్ స్టార్ట్ కూడా కాలేదు అప్పుడు ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి. 1-2 సీన్లు జరుగుంటాయి. నన్ను హీరోగా పెట్టాడు భానుకిరణ్. సో అప్పుడు నేను వచ్చినప్పుడు 2-3 సార్లు ఇవిడే కనిపించేది, అక్కడ వెళ్ళిపోయింది. సరే ఆ టైంలో ఇవిడ మాట్లాడుతుండేది, ఫోన్లో మాట్లాడుతుండేది ఎవరితో, ఎస్పీతో. ఇటు తెగ ముద్దులు గురించి మాట్లాడు, సార్ చెప్పండి సార్ ఏంటి సార్, ఆయన అవతల పక్క ఏం మాట్లాడుతుంది మాకు తెలియదు కానీ చెప్తుండేది మాకు, ఎస్పీ అంటే అందరూ కూడా సర్లే పోలీసు వాళ్ళ పిల్ల అని చెప్పి ఎవడు కూడా అక్కడ ఇది కూడా అంటే ఇదే అంత దగ్గర కూడా రాదు బేసికలీ. సరే కానీ తెగ ముద్దులు గురుస్తూ తెగ ఆయన్ని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తున్న మాటలే ఎక్కువ కనబడతాయి అనమాట. సో బేసికలీ ఆయన పేరు ఎట్లా ఫీడ్ చేసుకుంటే తెలుసు, ఇందాక చెప్పాను కదా, మొగుడి పేరేమో అమౌంట్, ఈయన పేరు శాడిస్ట్, అంటే ముద్దుగా సైకో ఇలా పెట్టుకుంటుంటాం కదా, ఆయన పేరు శాడిస్ట్ అనమాట. ఆయన పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సరే తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడ 2-3 రోజులే ఉండింది. తర్వాత కాకినాడ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో కూర్చొని ఇదే మా కథ చెప్తా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి, సార్ ఈ స్టోరీ తీద్దాం అనుకుంటున్నాను సార్, ఇక్కడ స్టోరీలు తీసుకెళ్ళి అక్కడ చెప్పి అబ్జర్వ్ చేస్తాను సార్, అది ఇది బబ్బలే ఉన్నారు సార్, మీరు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి బాగా ఎంత రక్తాలు వచ్చేలాగా ఓకే. ఫైనల్గా మరి ఏమన్నా 2-3 ఏమన్నా చాటింగ్ గీటింగ్ నాకు చేసాడేమో నాకు తెలీదు, బట్ ఆయన సంగతి నాకు తెలియదు. బట్ ఈవిడ దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నా. అయిపోయింది. కట్ చేస్తే ఈయన నన్ను ఛాంబర్లో పిలిచి రేప్ చేశాడని కేసు పెట్టింది. ఎందుకట, ఈవిడ తన పాత కేసులు తేల్చేయాలని చెప్పి. ఏం కేసులు, మొగుడు మీడు పెట్టిన తప్పుడు కేసు. ఏంటి, మొగుడు నపుంసకుడు కానీ ఈవిడికి అబార్షన్ చేయించాడు. నపుంసకుడు అయినా సరే అబార్షన్ చేయించడం తప్పే, అది ఎవరి వల్ల వచ్చిన కడుపైనా అబార్షన్ చేయించడం తప్పే. కానీ పాపం ఆయన అబార్షన్ కూడా చేయించలా. ఈవిడికి కడుపు వచ్చి తరిమేస్తే ఈవిడ ఇక్కడ అదేంటిది కాకినాడ దగ్గర కత్తిపూడి అనే పర్టికులర్ హాస్పిటల్లో ఈవిడ, అవును మొగుడు వల్ల రాకుండా వచ్చిన కడుపు మొగుడు ఎట్టాగో ఒప్పుకోడు, రేపు DNA టెస్ట్ చేసినా దొరికిపోతుంది కాబట్టి అబార్షన్ ఈవిడే చేయించుకోవాలి. వచ్చి ఈవిడ అబార్షన్ చేయించుకొని ఆ అబార్షన్ నింద కూడా ఆయన మీద వేసింది. మీరు గమనించారా,
తప్పు మన మీద ఉన్నప్పుడు ఆ నింద ఫస్ట్ వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు మన మీద వేయడానికి ఉండదు. రైట్. అసలు ఇంత స్టోరీ వింటుంటే అసలు నిజంగా ఒక ఆడ వ్యక్తి ఇన్ని రకాలుగా చేయొచ్చా అసలు, అంటే ఆడవాళ్ళ మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందంటే ఇలాంటి మనుషుల వల్లే. అంటే ఒక్క మనిషితోనే ఇద్దరు మనుషులతో కాదు, కనబడిన ప్రతి ఒక్క మొగాడితోని ఇట్లనే చేస్తున్నారంటే ఇంకా ఎక్కడ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుంది? అందరూ ఎయిదర్ నువ్వు నాకు తిప్పు, నా ఖర్చులన్నీ చూసుకో, లేదు నాకు అమౌంట్ ఇచ్చే, సింగిల్ ఎజెండా. ఓకే, సో తర్వాత మీతో స్టార్ట్ అయిపోయింది ఇంకా. మీకు అంటే లిటరలీ క్లియర్ కట్గా చెప్పనా, అంటే నాకు ఆ ఆడియో రికార్డింగ్ లేవు కానీ బట్ ఇదే కేసు సేమ్ సిమిలర్. ఎందుకు అంటున్నానంటే ఇది వినండి, వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే, ఇదేం మాటలు మాట్లాడతాను, ఇలాగ లంజనే కదా, లంజలు ఇలాగే మాట్లాడతారు సాయి, లంజలు ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో, ఒక్క రూపాయి ఇవ్వకుండా? కొజ్జాగా డబ్బులిచ్చి మాట్లాడు, పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు? డబ్బులిచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి, నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. సో బేసికల్ ఏంటంటే ఒక విటుడు వేశ్య, అది ప్రోహిబిటెడ్ తప్పైనా కూడా మరి డబ్బులు ఇవ్వాలి కదమ్మా, ఇవ్వకుండా చేయడం కూడా తప్పే. కాకపోతే ఆ తప్పును అదే తప్పుగా చెప్పాలి. సార్, నేను ఒక ప్రాస్టిట్యూట్గా అతనితో పడుకున్నాను, అతను నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నాకు డబ్బులు ఇప్పించండి అని కేసు పెట్టు. అలా కాకుండా నేను పెళ్ళాన్ని, నేను లవర్స్ని, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి కేసులు పెట్టడం ఏ రకంగా కరెక్ట్? ఓకే, సరే వాట్ ఎవర్. అది అంటే నేను చెప్తున్నా వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, ఎయిదర్ నన్ను పోషించు, నన్ను తిప్పు, లేకపోతే డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇచ్చి దుబాయ్, ఎంతో కొంత సెటిల్మెంట్. సో ఇప్పుడు అక్కడ ఎస్పీ గారితో ఆహా ఊహు అని చెప్పి ఈవిడే బాగా ఆయన ఎక్కడ పోతే అక్కడ సార్ మీరు సూపర్ అంటే ఆయనతో ట్రావెల్ చేయడానికి ఈవిడ ఒక రీజన్ ఎత్తుకుంది. బేసికలీ చాలా అద్భుతమైన పాయింట్ ఏంటంటే, నేను సినిమా తీస్తున్నాను, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి వచ్చేస్తారనమాట. ఓకే, అలా ఎస్పీ గారితో అయిపోయి తిరిగి ఆయన అబ్జర్వ్ చేసి బాగా ఆయన ఎక్కడ పోతే అక్కడ, ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి కూడా వచ్చేసేది. అంటే ఇంట్లో కూడా పాపం చిన్నపిల్ల వాళ్ళ ఆవిడ కూడా పరిచయం చేసినట్టున్నాడు. పాపం చిన్నపిల్ల ఏదో సినిమా తీసుకుంటుందట, సరే అని చెప్పి ఇంకా అంటే ఒక కూతురు ఏజ్లో ఉంటుంది, ఆయనకేమో మరి 40+ 45 అలా ఉంటారేమో, ఈవిడికి అప్పట్లో 21 22. సో కానీ ఈవిడ ఫ్లర్టింగ్ చేసినా కూడా ఆయన కొంత చిన్నపిల్ల కదా అని చెప్పి, ఇప్పుడు ఎవరన్నా సరే నిజంగా సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే పెళ్ళానికి పరిచయం చేయరుగా, తీసుకెళ్ళరు కదా. సో ఆవిడ ఇంటికి పరిచయం చేశారంటే ఏంటి, ఏదో కూతుర్లను లేకపోతే అలా అనుకుని ఉంటారు. సరే అట్లా అనుకున్నప్పుడు ఏదో నాన్న బుజ్జి కన్నా అని కూడా మాటలు వస్తాయి, చూడమ్మా అలాగా నాన్న అంటే మెల్లగా ఒక పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది రిలేషన్. దాన్ని ఇలా కూడా అనుకోలేము. సరే వాట్ ఎవర్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పిల్లలతో మాట్లాడడం, వాళ్ళ పిల్లల్ని ఆడించుకోవడం, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పార్కుల్లో ఆడించుకోవడం, ఇంకా మొత్తం జీవితం అంతా వాళ్ళకి అంకితం చేసేసినట్టుగా. అసలు అంటే పెద్ద ఆవిడైనా ఈయనైనా సరే నా దేవుడు దేవత అన్నట్టుగా వాళ్ళతో ఉండి తర్వాత మెల్లగా ఆయనకి ఇంకొకటి మొదలెట్టింది. ఫైనల్గా తెలుసుకున్నట్టున్నారు, ఆయన కొంచెం తేడాగా ఉంది. మొత్తానికి ఒక రోజు గట్టిగా అరిచినట్టున్నారు, ఏదో తప్పుడు కేసులు పెడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇలా నువ్వు ఎంత ఇది చేసినా తప్పే అవుతుంది అని, మనం ఎవరు మొగుడు మీద పెట్టింది, రెండో మొగుడు మీద పెట్టింది, ఇవన్నీ కూడా తీసేయాలి అంటే ఆయన లేదు అని చెప్పి గట్టిగా ఏదో తిట్టారు, నన్నే తిడతావా, అయిపోయింది. వీడు నాకు పనికిరాడంటే ఏంటి, నువ్వు నాకు పనికి రాకపోతే అమౌంట్ రావాలి, బేసికలీ లేదు, నువ్వు నాకు పనికి రావాలి, నన్ను పోషించాలి, నన్ను చెప్పాలి, లేకపోతే నువ్వు నాకు అమౌంట్ తప్ప ఇంకేమీ కాదు. యు జస్ట్ ఆ అమ్మాయి వడ్డీలకి డబ్బులు ఇస్తుందమ్మా, ఎక్కడి నుంచో సంపాదిస్తుంది తెలీదు, ఇట్లా బ్లాక్మెయిల్ చేసిన డబ్బులు, అది 10 రూపాయలు వడ్డీకి ఇస్తుంది. అలా వడ్డీకి ఇచ్చిన ఒకళ్ళతో కూడా నేను మీకు మాట్లాడించగలను. సరే అది పక్కన పెడితే, ఇప్పుడేంటి, ఈయన పేరు చెప్పుకొని ఆ 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. నాకు ఎస్పీ తెలుసు, ఏమన్నా అంటే ఎస్పీ తెలుసు అని బెదిరించడం, అందరినీ ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఇట్లా కాదు ప్రతి ఒక్కరిని కూడా నాకు ఎస్పీ తెలుసు, నీ పని చూస్తా అని చెప్పి అక్కడి నుంచి బయట వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన పనికిరాడు అనుకున్నప్పుడు, ఎలా ఎస్పీ అంటే బాగా సంపాదిస్తాడు, బోల్డెన్ డబ్బులు వస్తాయి కాబట్టి
మామూలుగా ఈ చిల్లరగాళ్ళంతా 5 లక్షలు 10 లక్షలు అడిగాను, ఒకటేసారి ఒక 5-6 కోట్లు తీసేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా అని చెప్పి 5 కోట్లు 6 కోట్లు బేరం పెట్టింది. మా ప్రొడక్షన్ మేనేజరు, ఆయన పేరు, ఇప్పుడు కూడా ఒక లాయర్ మాట్లాడుతున్నాడు కదా సార్, ఆమెకి ఇంకా ఇంకా మీరు మొన్న డిబేట్లో కూర్చున్నారు, ఇంకా ఆమెకు సపోర్ట్ మాట్లాడుతున్నారు కదా. నేను ఆయనతో చాలా క్లియర్ కట్గా, అంటే ఒకళ్ళు మనిషి చెడ్డ అని తెలిసిన తర్వాత కూడా ఎలా సార్ డ్రగ్ పెడ్లరు ఆవిడ చెడ్డని ఆవిడే రాసుకుంది కంప్లైంట్లో, నేను మంచిదాన్ని కాదు అని చెప్పి రాసుకున్న తర్వాత ఒక మంచి వాళ్ళు కాకపోతే ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? ఆవిడ ఒప్పేసుకుంది కదా సార్, కన్ఫెస్ అయిన తర్వాత కూడా ఇంకేంటి సార్ అంటే, నువ్వు మర్డర్ చేసేసి నేను మర్డర్ చేసాను సార్ అని ఒప్పుకుంటే ఇంకేం మాట్లాడకూడదా? నువ్వు అసలు ఏం చేసావు చెప్పు, నేను మంచిదాన్ని కాదన్నా అంటే ఏం చేసావు? రాజధాని తప్పుడు కేసు పెట్టాను చెప్పు, డ్రగ్స్ తీసుకున్నానని చెప్పు, ఇవన్నీ నేను చేసిన తప్పులు అని ఒప్పుకొని నీ శిక్ష అనుభవించిపోయి తర్వాత వచ్చి మాట్లాడు, అంతేగాని నేను మంచిదాన్ని కాదని ఒక మాట రాసేసిందిట అందుకని మనమా ఆవిడ గురించి చాలా పెద్ద అతిపెద్ద ఇది, నువ్వు చంపేసి కూడా నేను మంచిదాన్ని కాదు చెప్పేసింది కదా సార్ ఆవిడ. అలాగే సార్ ఇదేనండి. మధ్యాహ్నం నుంచి చేస్తున్నా మీకోసం. ఈయన మా ప్రొడక్షన్ మేనేజర్. ఆ లవ్ యూ ఎనిమి వెబ్ సిరీస్ ఏది ఉందో దాంట్లో ఈయన ప్రొడక్షన్ మేనేజర్. ఈయన వాళ్ళకి ఏదో దగ్గర బంధువు ఏదో అవుతాడో లేదా మొత్తానికి కలిపింది, పుల్లారు కలిపింది, పెదనాన్న అని పిలుచుకుంటూ ఉంటుంది దీన్ని. ఈయన కూడా ఏదో వాళ్ళ క్యాస్ట్ ఏదో మొత్తానికి ఫైనల్గా తెగ ముద్దు చేస్తూ ఉంటాడు, అంటే కూతుర్లాని చూస్తూ ఉంటాడు అనమాట. సో సో ఒకసారి నాకు ఏదో ఎమర్జెన్సీ ఈ అమ్మాయి గురించి సూసైడ్ చేసేసుకుంటానని బెదిరిస్తే ఆయనకి ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన మాట. గృహప్రవేశం అయితే రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి రాత్రి 11:30కి ఎక్కి బస్సు అక్కడ వచ్చి ఆ కార్యక్రమం ఉన్నాను. మీరు వాట్సాప్ కాల్ చేశారు, అయితే ఇంటికైనా చేద్దామని మరి బయలుదేరి వెళ్తున్నాను. చేస్తే ఆగి ఎంత అర్జెంట్ అని చెప్పేసరి. అర్జెంట్ అంటే అర్జెంట్ లాంటిది సార్, ఉంది కదా మీకు. మీరు ఎక్కడ పెట్టుకుంటారా బాగా? మనతో స్క్రిప్ట్ రాస్తుంది కదా, కొంచెం సైకో లాగా చేస్తుంది. స్లీపింగ్ పిల్స్ మింగుతానంటది, ఇంకా రకరకాలు చేస్తుంది. ఇవాళ అయితే మరి టూ మచ్ అయిపోయింది. స్లీపింగ్ పిల్స్ ఏమండి, నేను ఆ అమ్మాయి మంచిదని చెప్పేసి నేను కూడా దగ్గర తీసి మా ఇంట్లో గుంటూరులో అర్ధరాత్రి వస్తే మా ఇంటికి వచ్చి మా అమ్మ ఇద్దరే ఉంటారు, ఎవరు ఆ అమ్మాయి ఇంట్లో 3 రోజుల నుంచి అట్లనే బయట ఎంతో ఇదిగా చూసుకున్నా. ఆ అమ్మాయి లాస్ట్ నాకే ఇదైపోయింది. కాదు, నాకేమనిపించిందంటే ఇప్పుడు కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఏదైనా అయిపోతాయి చెప్పడానికి నాకు నంబర్ కూడా లేదు, అందుకే మీకు ఏమన్నా నంబర్ తెలిసేమో వాళ్ళ అమ్మ వాళ్ళ నంబర్. అప్పుడు నేను ఏదైనా అమ్మాయి నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, వాళ్ళ నాకు అమ్మాయి గురించి తెలియదు, అందుకే పాపం అమాయకురాలు వాళ్ళ అమ్మ నాన్నని చెప్దాం అనుకున్నా. నాకు ఎప్పుడు నెంబర్స్ గానీ ఏమి ఇవ్వలా. నేను అమ్మాయికి సేవ్ బ్లస్ట్ గా అమ్మాయి నాన్న అంటే నేను ఎంతో ప్రేమగా చూసుకున్నా. లాస్ట్ మీతో మాట్లాడిన తర్వాత నేను అప్పటి నుంచి ఈ మధ్య నాకు కాల్ చేసింది. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ కి వచ్చిందంట. వచ్చి కంప్లైంట్ నా మీద ఇచ్చారు, డబ్బులు ఇవ్వకుండా ఏదో జరిగి నాకు ఫోన్ చేస్తే కూడా ఇంకా నా మీద అనవసరం అని చెప్పేసి నేను ఇంకా ఆ అమ్మాయితో పట్టించుకోవడం అనవసరం అనిపించింది. నాకు మెసేజ్ పెట్టింది, గురూజీ నన్ను ఇట్లా మోసం చేస్తున్నారు, మీరు రావాలి అని చెప్పేసి. అందుకని నేను పట్టించుకోదలుచుకోవాలి. నాకెందుకు కొంచెం తేడా అనిపిస్తే ఇంక నేను మామూలు తేడా కాదు సార్, మామూలు తేడా కాదు, అది నిజంగా పిచ్చి సార్, మెంటల్ ఉంది సార్. ఏమండి, నేను ఎవరినైనా ఒక మనిషిని ఆ విధంగా మాట్లాడానంటే ఎంతో ఎదుగుంటే మాట్లాడతారు, ఎవరి గురించి మాట్లాడను. నాకు అమ్మాయితో కొంచెం నాకు తేడా కనపడి నేను ఈ అమ్మాయితో కొంచెం డేంజర్ దూరంగా ఉంటాం బెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా దూరంగా ఉంటాం మొదలు పెట్టానండి. అందుకని నేను మీకు ఈ విషయాలు కూడా చెప్పా. ఎందుకంటే నన్ను ఎప్పుడైతే నన్ను రౌడీగా వాళ్ళ మధ్య చిత్రీకరించి నాకు నేను మర్డర్ చేసి జైలుకి వెళ్ళి నా మీద కత్తిగట్లు ఎన్ని ఎప్పుడు చెప్పిందో అప్పటి నుంచి నేను ఇంకా మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు, పెద్ద రౌడీ అని చెప్పిందంట ఊళ్ళో అప్పులు వసూలు చేసుకోవడం కోసం. అమ్మాయి మౌనిక అమ్మాయి నువ్వు 40,000 కూడా ఇప్పించేవాడికి వేరే వాళ్ళకంటే సార్ ఆ 40,000 నా పర్సనల్ కాదు, 40,000 ఇప్పించడానికి పెద్ద రౌడీగా ఊళ్ళో చూపించిందంట. నా పరువు పోయిందని చెప్పేసి అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను. అందుకనే మీకు ఆ విషయాలు చెప్పా. అంటే మీరు నేను ఎందుకు ఆయన ఎవరి మీద ఎస్పీ మీద కేసు పెట్టి ఏదో లాయర్ పెట్టుకుని అక్కడ విజయవాడ పోతా ఉంది వస్తా ఉంది, ఎందుకు ఇట్లాంటి పెంటన చేసుకుంటావు? ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఆయన మంచోడే, కానీ ఆయన ఏడిపిస్తే నాకు సరదా, అంటే చాలా తప్పు చేస్తున్నావు, అటు పనులు అన్ని చేయకు అంటే ఇంకా ఆమె వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. సీరియస్ అయిందా? మీ ఇంటికి వచ్చి కోసుకుంటా, మీ ఇంటికి వచ్చి మీ అమ్మ వాళ్ళ ముందు కోసుకుంటా,
పెళ్లి చేసుకున్నావు, నన్ను రేప్ చేసేవానికి ఇది చేస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. అమ్మ బాబోయ్, మిమ్మల్ని అసలు మీకు అరాచకం ఒక్కసారి పాస్ చేయండి. నాకు తెలిసిన ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అమ్మా, మీరు నమ్మరు. ఇప్పుడు ఆఫీస్ లో ఉంది అరాచకం ఇది అసలు హైట్స్ అనమాట. అంటే ఇంకా డబ్బు తప్ప ఇంకా ఏమి కనబడదా మనిషికి అనేది. వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నట, ఇది వాళ్ళ నాన్న ఏదో చెప్పాడు, ఇట్లాంటి పనులు చేస్తున్నావు, నీకు నా ఆస్తిలో వాటా కూడా ఏమన్నా, నా పేరు పాడు చేస్తున్నావు, ఇక్కడ పడాలి వాళ్ళ ఇదంతా పాడు చేస్తున్నావు అంటే, ఇవ్వవా, ఎలా ఇవ్వవో చూస్తా అని చెప్పి వాళ్ళ నాన్న మీద రేప్ కేసు పెట్టడానికి వెళ్ళిందట. తండ్రి నన్ను రేప్ చేశాడు అని చెప్పి నిన్న ఒక ఆవిడ చెప్తే నాకు షాక్. నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు, నేను లేదని అనట్లే, కానీ ఇప్పుడు అలా నిజంగా అయిన బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి వాళ్ళు చేయబట్టి. అసలు వాళ్ళకి న్యాయం జరుగుద్దా? సరే వినండి, పూర్తిగా వినండి. ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ మింగి ఇట్లా ఎదురు తెచ్చుకుంటే మనం చెప్పడానికి ఉండాలి కదా వాళ్ళ అమ్మ నాన్నకి. నాకు ఎవరికి చెప్పాలి అర్థం కావట్లా. ఇక్కడ ఎవరో వాళ్ళ అక్క బావ ఉన్నారంటది, వాళ్ళ నెంబర్ కూడా నాకు లేదు. అక్క బావ అని చెప్పింది, ఒక్కళ్ళ నెంబర్ కూడా నాకు ఇవ్వలేదండి. అసలు నాకు ఎవరి నెంబర్లు ఇవ్వాల, వాళ్ళ ఫాదర్ నెంబర్ కూడా నాకు ఇవ్వాల. అది యువరాజుకి ఏమన్నా తెలిసేమో, యువరాజుకి ఫోన్ చేస్తుంటే యువరాజు కూడా ఎత్తట్లా. వాడు నాకు వాళ్ళ నెంబర్స్ కానీ ఎవరికి ఇవ్వలేదండి. ఈ అమ్మాయి ఒకటి నాతో మాట్లాడేది. ఎవరిని పట్టుకుంటే తెలుసా అంటారు, పోనీ అదైనా చెప్పండి. వాళ్ళ ఇక్కడ ఎక్కడో వాళ్ళ అక్క బావ ఉంటారని చెప్పింది, అప్పుడప్పుడు వెళ్తా ఉంటది అక్కడ. ఏమన్నా ఆ పిల్లకి ప్రతిసారి అక్క బావ ఇక్కడే నన్ను మా చిన్న అట మా పెద్దన్న అట్లా చెప్పుకుంటూ వచ్చింది. అందరూ నన్ను చుట్టాలు అనుకున్నారంట అమ్మాయిని. అట్లానే ఎవరు పరిచయం వాళ్ళు అట్లా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు టార్జన్ ఉన్నారు కదండి, టార్జన్ ఆ రోజున నందమూరి తారకరత్న పెద్దకరం రోజు ఆయన పరిచయం చేశా. ఆ రోజు నుంచి ఆయన పట్టుకుంది, బాబాయ్ బాబాయ్ ఆయన అంటుంది. అందరు నా సొంత బాబాయ్ అని చెప్పుకుందంట ఆయన్ని. ఆయన కూడా నాకు ఫోన్ చేస్తా ఉంటున్నాడు టార్జన్. ఏందన్నా ఈ అమ్మాయి మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉందని ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. ఏముందండి, నేను ఆయన అమ్మాయి గురించి అయితే పట్టించుకోవట్లేదు, నేను దూరంగా ఉన్నానని చెప్పాను. ఏం చేయాలి, డైరెక్ట్ ఫైనల్ వెళ్ళి 100 పోలీసుల దగ్గర కూర్చొని సార్ ఇది పరిస్థితి అమ్మాయిని తీసుకోండి అని చెప్పాలి. మన మధ్య జరిగిందంటే మౌనిక ఇట్లానే ఇంటికి వచ్చేసిందంట, 2-3 మనుషులు ఇంటికి వచ్చేసిందంట. వచ్చేసి పోలీస్ కేసు పెట్టి అక్కడ పిలిపించిందంట. ఏంటంటే మీరు కోర్టులో చూసుకోండి ఇక్కడ కాదని చెప్పేసి అన్నారంట. అందుకనే మీరు కూడా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు చెప్పాను నేను సేఫ్లాష్గా. ఎందుకంటే నాకే అమ్మాయి మీద అనిపించిందంటే క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ అమ్మాయితో అంటే నీకు చెప్పింది. ఎవరితో తిరిగే టైప్ కూడా కాదు. మళ్ళీ అమ్మాయి చూస్తే కూడా ఎవరికి అట్లా అనిపించడం కూడా కాదు. అమ్మాయికి అది ఏదో జబ్బేదో ఉంది, ఎవరితోనూ ఇదేం లేదు, పడుకోవడాలు అట్లాంటి పనులు ఏం లేదు. మౌనిక అనే అమ్మాయి చెప్పిందండి ఒక రోజున, మౌనిక నేను బయట ఉన్నాను, నా కూడా టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ కొంచెం ఫోటో తీసి నాకు పెట్టాలని అంటే ఆ అమ్మాయి ఫోటో తీసి పెట్టిందంట. తర్వాత ఈ యూట్యూబ్ లో చూస్తే అవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అంటవి. ఎవరికి ఈమెకే ఆ టాబ్లెట్స్? అవునా, నాకు తెలీదు. అవునా? మౌనిక అనే అమ్మాయి నాకు చెబితే ఏం తెలిసిందండి. అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు కూడా వాడిందా? తల్లి మనకు తెలీదు, నేనే మర్చిపోయి అనుకుంటున్నా. కాదండి, ఫస్ట్ లో ప్రెగ్నెన్సీ నాకు ఫస్ట్ ఏం చెప్పిందంటే, గురూజీ మా ఫ్రెండ్ కి వాడు కడుపు చేసి ఇట్లా చేశాడు, వాడి మీద కేసు పెట్టాలి, అది చేయాలని చెప్పేసి అని ఉంది. తర్వాత నేను అప్పుడు ఫోన్ లేదండి, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పిఏ ఉండేవాడు. ఆ పిఏ ఫోన్ చేసి ఈ అమ్మాయికి మా అమ్మాయి అనేట కొంచెం ప్రాబ్లం ఉందండి వాళ్ళ ఫ్రెండ్ కదంటే, మాట్లాడితే ఫ్రెండ్ కాదండి నేనేనండి, నాకే అతను నాదే ప్రెగ్నెంట్, నేను ఆల్రెడీ అబార్షన్ చేసుకున్నాను, చేసేట్టు వాళ్ళ మీద కేసు పెట్టాలి చేయాలని చెప్పేసి చెప్పినాను. ఏమన్నా నువ్వు నాకు ఎట్లా చెప్పిందంటే, కాదు గురించి మధ్య నీ చేస్తే మీరు తిడతారని నేను అట్లా చెప్పానని చెప్పేసి నాకు చెప్పింది. నాకు తెలియదు, నేను మంచి అనుకుంటున్నాను. నేను కాదండి బాబు, ఆ పేరేంటంటే సార్ ఎవరిదైనా నంబర్ కావాలి సార్. అంటే ఆ ఎస్పీతో కూడా వీళ్ళిద్దరికి కూడా డీలింగ్స్ ఉన్నాయి. ఆ ఎస్పీ మీదే కేసు పెడతానని తిరుగుతుంది విజయవాడ. ఆ ఎస్పీ మీదే ఈ ప్రయోగం చేయబోయిందంట చేతబడి. ఓహో, ఎంఐ చేస్తే నాకు తెలిసింది. ఆ ఎస్పీ గురించి నాకు ఒకసారి చెప్పిందండి, ఒక మినిస్టర్ని పెట్టుకోండి, మీరు మినిస్టర్ని పెట్టుకుంటే వాళ్ళ గురించి 5-6 కోట్లు వసూలు చేసుకోవచ్చు, మనం వసూలు చేయాలి, ఆ అమ్మాయి ఇట్లా అమ్మాయిని ఆగం చేశారని చెప్పేసి కేసు పెట్టి వాడిని మినిస్టర్ ద్వారా వెళ్తే వాడు 5 కోట్లని ఇస్తాడు, అది అని చెప్పి బెదిరించాలి అయిందని చెప్పి నాకు చెప్పింది. అమ్మాయి నాకు ఇలాంటి ఏది చెప్పమాకు రెండోసారి, నాకు ఇవన్నీ ఎందుకు, నాకు ఈ పెంట అన్ని కూడా అమ్మాయి నేను మంచి పిల్లలు కదా అని ఏదో సపోర్ట్ చేద్దాం. తర్వాత రాను చూస్తే ఈ అమ్మాయి గురించి కొన్ని బయటపడేసరికి ఈ అమ్మాయితో డేంజర్. నాకు ఏదో హెల్ప్ చేయండి సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఒక్క నంబర్ దొరికితే నేను వాళ్ళకి చెప్పి తీసుకోండి బాబు అని చెప్తాను. నేను ఎవరి గురించి మౌనిక అనే అమ్మాయిని అడుగుతామండి, ఒకసారి లైన్ లో ఉండండి. ఉన్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
The person you are speaking with has put your call on hold. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the. హలో హలో. మాస్టర్ గారు, అమ్మాయి మౌనిక అండి, లక్ష్మీ ఫ్రెండ్. ఆ అమ్మాయి మౌనికకి నాకు ఈ విషయం గురించి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి గురించి బయటపడి ఈ అమ్మాయి దూరంగా ఉన్నాను. ఓకే. ఆ మౌనిక అమ్మ మౌనిక చెప్పండి సార్. మరి శేఖర్ భాష గారిని కూడా స్లీపింగ్ టాబ్లెట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇది అబ్బాయి చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి ఇచ్చేస్తుందంట. ఎందుకంట సార్? సార్ ఏం చేయాలి, ఆయన ప్రేమికులాసి ఆయన స్ట్రిక్ట్ వర్క్ అంతా చేసి అంతా చేసి ఇంటి ఎదురుగా రూమ్ ఇన్ని రోజులు అదే అమ్మా. ఇప్పుడు అంటే ఈ స్లీపింగ్ పిల్స్ మింగుతా ఇట్లా పనులను చేస్తూ భయపెడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తాం అంటే నంబర్ లేదు నా దగ్గర. ఏమన్నా నంబర్ తెలుసా మీకు అని ఫోన్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఏం లేదు సార్. నచ్చలేదు దగ్గర అబ్బాయి ఆధార్ కార్డు ఉండాలి. అదన్నా తీసి ఫోటో పెట్టమ్మా. ఫోటో పెడితే మనం భాష గారికి పెడతాము. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అవును సార్ తెలుసు సార్. అమ్మా నువ్వు నాకు ఎప్పుడైతే ఈ అమ్మాయి స్లీపింగ్ టాబ్లెట్, ఈ అమ్మాయి ఈ ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ గురించి ఆ అమ్మాయి నిన్ను వచ్చి అరేంజ్మెంట్ చేసి నన్ను ఎప్పుడైతే రౌడీ అని చెప్పింది, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని దూరంగా పెట్టి శాఖపట్ల చూసా. ఎప్పుడైతే ఎఫ్సీ మీద చేతపడి ప్రయోగం చేయాలనుకుందో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చెప్పావో అప్పటి నుంచి అమ్మాయి దూరంగా పెట్టేశాను. అయితే పాపం భాష గారు ఉన్నారు, ఆ అమ్మాయి పిచ్చి తెలియదు అన్నారు. అది ఇప్పుడుగా తెలియదా ఆ అమ్మాయి గురించి? నేను కూడా అదే దేవుడు ఎవడి వాడే తీసుకోవాలి. అందుకని నువ్వు పని చేయి, వాళ్ళ ఫాదర్ అది ఆధార్ తీసి పెట్టు, నాకు పెడితే నేను భాష గారికి పెడతాను. అది వాళ్ళకి అడ్రస్ చెప్పేసి ఎక్కడ పట్టుకొని వాళ్ళ ఇంట్లో చేసి బెదిరిస్తుంది అంత చాలా అసలు. మెసేజ్ పెట్టింది, మనీ ఇస్తావా లేకపోతే పోలీస్ స్టేషన్ చెప్పనా, వాళ్ళకి చెప్పనా, వీళ్ళకి చెప్పనా అని బెదిరిస్తుంది నన్ను. ఓకే. వెళ్ళాం కదా, అక్కడే మాట్లాడుకుంటాం కదా, దాన్నే ఉందంటే నాకు రెస్పాన్స్ అవ్వలేదు సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అసలు ఏ కాంటాక్ట్ లేదు. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే లాస్ట్ అందరిని బ్యాక్ చేసేస్తుంది, మెంటల్. అందుకని దయచేసి ఆధార్ ఓకే అమ్మా. మీకు ఇంకేదైనా కాంటాక్ట్ ద్వారా వాళ్ళ నాన్న నంబరు లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ నంబర్ ఎవరైనా దొరికితే ఒక్కటే పెడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది అమ్మా. అది పెట్టేస్తాను సార్. నాకు కొంచెం టైం ఏంటి సార్, నేను 1 hour లో అలా పెట్టేస్తాను సార్. అదే అవునండి. వాడుకోవడం మాత్రం మనుషులు అంటే వాడుకోవడం అది ఏదో రకమైన శాడిజం, అది ఏదో జబ్బు సార్ తెలియట్లా. అవునండి. అసలు ఈ అమ్మాయికి మరి వాళ్ళ పేరెంట్స్ అయినా ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర బ్లాక్ మెయిల్ సంపాదిస్తున్నాయి అనుకుంటాను నేనైతే. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చింది, దగ్గర 40 లక్షలు ఇచ్చింది, ఇలా వడ్డీలు ఇప్పుడు ఉంది. ఈ డబ్బులన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఎందుకు ఇస్తారండి ఇంత డబ్బులు? అసలు వడ్డీలు తీసుకోమని ఇస్తారు ఎవరు మా పేరెంట్స్ ఆడపిల్లకి. అలా ఏంటంటే సార్ నిద్ర మాత్రం మింగానని చెప్తుంది. ఇగో నేను చూపించి నాకు వీడియో తీసి ఇదిగో నేను నిద్ర మాత్రం మింగుతున్నానని చెప్తుంది. పూర్తి నమ్మది చచ్చిపోతుంది అని చెప్పి నేను వస్తే ఆఫీస్ తలుపులు వేసేసి రావద్దు అది ఇది అంటది. ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోతావు అంటే మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ పోతావు మళ్ళీ రా అంటది. ఇదే పని అయిపోయింది సార్. టార్చర్ సార్, మామూలు టార్చర్ కాదు. వెళ్తే రమ్మంటది, ఊరికి కలిపేస్తుంది, ఇదే గోలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. అసలు ఏంటి సార్, అసలు ఆమెకి అంటే చేతబడి చేయించే ప్రయోగాలు కూడా చేస్తుంది అంటే ఆమె అసలు అమ్మ. ఆవిడ్ని అక్కడి నుంచి పంపించడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్లీ వెళ్ళిపోయిందా ఇప్పటికి? ఇప్పుడు మీ లైఫ్లో లేదు అంటే అక్కడ లైఫ్లో లేదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎస్పీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఎట్లాగైతే ఎస్పీ మీద చేతబడి చేయించి చంపించాలనుకుంటుందో, అయ్యో మీకు తెలియదు ఎస్పీ పిల్లల్ని కూడా చంపించేద్దామని చెప్పి కాల్ నా దగ్గర ఉంది. ఎస్పీ గారి పిల్లల్ని చంపించేస్తానన్న కాల్ రికార్డింగ్ నేను మీకు వినిపిస్తా. రైట్, నాకు అది పంపించండి సార్, నేను చూస్తాను. సో అంటే బేసికల్లీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోవాలి. అంటే ఇంకా ఆమెకు యూజ్ అవ్వకపోతే ఇంకా అంటే ఆ మనిషి బాగుండొద్దు, కేసులు పెట్టాలి, లేకపోతే చచ్చిపోవాలి. సో ఇట్లా మీ మీద కూడా ఇప్పుడు మొత్తానికైతే ఈ లావణ్య ఉన్ను ఈ పడాల లక్ష్మణ ఇద్దరు కలిసి ఇంకా కొంతమంది అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. అది ఎందుకు అంటే మీ నుంచి వాళ్ళకి ఎట్లాంటిది లేదు కాబట్టి, డబ్బుల పరంగా కావచ్చు, ఏదైనా కూడా సపోర్ట్ అంటే వాళ్ళవన్నీ బయట పెడుతున్నారు కాబట్టి మీ మీద ఈ కక్షతోని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? అంతే, కక్ష, క్లియర్ కట్ కక్ష. ఎవడైనా సరే నన్ను తెప్పాలి, నా ఖర్చులు చూసుకోవాలి, నా అంతా చేయాలి, లేదు అంటే 1 time సెటిల్మెంట్ ఎంతో ఇచ్చి చేసుకోవాలి, లేదంటే చావాలి. ఇప్పుడు మరి మీరు ఎట్లా సార్? ఇప్పుడు మీకు చాలా రక్షణ అయితే కావాలి, మరి మీరు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఏముందమ్మా, గన్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను.
గన్ లైసెన్స్. అంటే ఏం లేదు, మాట్లాడిన తర్వాత కొంచెం ఒళ్ళు గుగ్గురు పుడిచే రకంగా అనిపించింది. లైక్ ఎందుకంటే ఇక్కడ ఎస్పీకే రక్షణ లేదు, వాళ్ళ పిల్లలకి రక్షణ లేదు, మరి మీకెట్లా? అదే అంటే ఆయనకి రక్షణ ఉంటుందిలేండి, ఆయనకి ఏముంది, ఆయన మీద కేసు పెట్టడానికి పోతే తీసుకోవాలా. సో ఏం చేసింది, ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఓకే. ఏమని, ఈయన నన్ను ఛాంబర్లో పిలిచి రేప్ చేశాడు, నన్ను ఎవరెవరికో పంపిస్తాడు ప్రమోషన్ కోసం, వాళ్ళతో పొలిటీషియన్ల దగ్గరికి నన్ను పావులా పంపించి ప్రమోషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తర్వాత ఆఫీస్ రూమ్లో ఎప్పుడైనా సరే తలిపేసి నన్ను అసహజ భంగిమల్లో అనుభవిస్తాడు. ఇలా అంటే అది కంప్లైంట్ వింటే అమ్మా వాళ్ళు చెప్పేదానికి వీడు చెప్పేదానికి అసలు సింకే ఉండదు. తర్వాత నాతో మాట్లాడినప్పుడు చెప్పింది, అసలు ఏంటి నీ కథ, ఎవరున్నానంటే ఎస్పీ గారి గురించి వీడు చెప్పిన మాటలు నేను మీకు వినిపిస్తా. అందరూ కూడా ఏమి చూపించకుండా జస్ట్ ఏదో కాల్ రికార్డ్ వేస్తున్నారు కదా. ఈవిడ ఎస్పీ గారు ఏదైనా సరే ఒక 2-3 మాటలు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని. నేను పొగరబోతునే, నాకు వింటే నేను ఎప్పుడేం చేస్తాను తెలియదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు. కాదు, ఒక మాట అడుగుతా, నరేష్ తో పెళ్లి నేనేం గొడవలతో ఇలా చేసుకొని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, మాకు ఇద్దరికి గొడవ లేదు. సుశాంత్ నేను లవ్ చేసుకున్నావు కదా, అతనితో కూడా ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? అది కూడా లేదు. అతనితో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఒక మాట అడుగుతున్నా, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు, అది వాడికి నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే వాడు నన్ను ముద్దు పెట్టుకున్నా కూడా బలవంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను వాడికి ముద్దు పెట్టాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుంది. సరే, పెళ్లి అయితే చేసుకున్నారు కదా. సుశాంత్ మీద రేప్ కేసు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో అది సుశాంత్ మీద కేసు చెల్లదు అని తేలింది, ఎందుకంటే నేను వర్జిన్ అని తేలింది టెస్ట్ లో. సిఐ తోటి గొడవ ఎందుకు? రెడ్డికి నాకు గొడవ లేదు. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇదని చెప్పావు కదా, మరి ఆయన ఎందుకు వదిలేసొచ్చు? ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. నాకు తన మీద ఏ ఇష్టం లేదు. వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు. నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే మాట్లాడేదానివి. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని, ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను నేను తనకి. కానీ ఇదిగో నేను చెప్తున్నాను కదా, గతం దాని వల్ల ఏదైనా ఉత్పన్నమైన వాటి గురించి మనం మర్చిపోదాం. ఓకే, ఫ్యూచర్. గురూజీ, నేను ఒక్కటి మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను గురూజీ. నేను నిజంగా చెప్తున్నా గురూజీ, నేను 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి ఇది 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా, తనని ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. కానీ ఎస్పీ చేసిన పని ఏంటంటే, ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కాన్సెప్ట్, దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. ఆయన ఏమి హింసించలేదు కదా నిన్ను? నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి, ఇది నిజం. కనీసం నీ దగ్గర ఒప్పుకున్నా కూడా పాపం పోతుంది నాకు. సో ఇలా చెప్పి ఆయన మీద ఇప్పటిదాకా పెట్టి, అంటే వదిలేస్తే డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, ఎక్కడికైనా పోతాను. ఇప్పుడు మిమ్మల్ని ఎంత అడిగింది అంటే, మిమ్మల్ని వదిలే అంటే మిమ్మల్ని మన రేంజ్ తక్కువ కదమ్మా, 2,10,000 వరకు డిమాండ్ చేసింది. అది మరి మీకు 2 లక్షలు 3 లక్షలు అడుగుతారు, 2,10,000 అని మీకు ఎందుకు డౌట్ రావచ్చు? అదే 10,000 5,000 అడిగితే 3 లక్షలు లేకపోతే 2 లక్షలు, 2 లక్షలు 10,000 ఏంటి? అంటే ఆవిడ 2 ఫోన్లు కొనుక్కుంటుంది అనుకుంటా, ఒకటి ఆండ్రాయిడ్ అంట, ఒకటి iOS అంట. సో ఇది ఇంత అంటే ఇదంటే 2 కలిపి ఇంత అంటే అది నువ్వే కట్టాలంట. అంటే బేసికలీ ఆవిడ ఖర్చు ఏమి ఇవ్వలేదు. నేను నష్టపోయిందల్లా ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఇంకా అంటే మా ఆఫీసు అది ఖాళీ చేయకుండా అక్కడే పట్టుకొని పోతలా ఉన్నప్పుడు వదిలేసుకోవాల్సి వచ్చింది, అడ్వాన్స్ వదిలేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికైతే ఇందులో ఇప్పుడు రాజధాని ఇల్లు ఎట్లా అయితే వదిలేసి వెళ్ళిపోయాడు, ఏం జరిగిన నా కర్మ పోయి, అట్లాగే అప్పుడు మేము ఆఫీసు అది కూడా రెంట్ది కాబట్టి తొందరగానే వదిలిపోయింది. అదే మొత్తానికైతే ఈ లావణ్యకి ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిసే ఉన్నారు,
లావణ్య ఇంకా లక్ష్మి. సో వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఇటు మిమ్మల్ని అయినా కావచ్చు, మస్తాన్ సాయి నేనేం మంచోడు అనట్లే, ఆయనను కూడా ఇరికిచ్చింది. వీళ్ళందరూ ప్లాన్డ్ గానే చేసుకొని ఇరికిస్తున్నారు. అండ్ మీరు బయట పెడుతున్నారు కాబట్టి, ఇవన్నీ ఒకటి ఒకటిగా బయట పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఎస్. సో బేసికలీ 100కి ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అది లావణ్యకి బాగా తెలుసు. సో ఇప్పటి అందుకని నుంచి లాయర్ మీరు కూడా చాలా చేయండి క్లియర్ సార్. కట్గా ఇప్పటి నుంచి చెప్తున్నాడు. ఫస్ట్ మీరు చేయండి. లేదు ఈఎంఐ నాకు అది తెలియకుండా చేశాను తెలుసా మీకు. నమ్మరు. ఒక రోజున ఈవిడ్ని ఖాళీ చేయించాలి అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఆవిడ మీరు నమ్మరండి, ఇట్లా తలుపు తీయగానే ఎవరికి అని ఇట్లా వీకి ఇప్పుడు నన్ను రేప్ చేసేవాడిని కేసు పెడతానని. ఒక్కసారి నాకు షాక్, ఏంటిది అని చెప్పి తోపు తోసి తలుపు తీసుకుని బయటకు వచ్చి కిందకు వచ్చేసాను. వెంటనే మెట్లు దిగేసి కిందకు వచ్చేసి ఇమ్మీడియట్గా నాకు హార్ట్ ఇదైంది. వెంటనే 100 డైల్ చేశాను. సార్ ఇట్లా ఒక అమ్మాయి ఇట్లా ఇల్లు ఖాళీ చేయకుండా ఉంది, రేపు చేస్తాను కేసు పెడతానని ఇట్లా బెదిరిస్తుంది అంటే అవునా అని చెప్పి వెంటనే పోలీసులు వచ్చారు. ఈ లోపల ఇవిడ మాస్క్ మొహం గట్టేసుకుని వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులు పైకి తీసుకెళ్ళి చూపించారు మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్. వాళ్ళు రికార్డ్ చేసుకొని వెళ్ళారు. సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఏమన్నారు, నేను మొత్తం రాసుకొని ఇచ్చా. అప్పుడు నాకు ఇన్ని డీటెయిల్స్ తెలియదు. బట్ మా దగ్గరికి ఎలా వచ్చింది, ఎలా పిలిచి మింగుతాను, ఎలా చచ్చిపోతాను, ఎలా బ్లాక్మెయిల్ చేసి ఇలా సంతకాలు పెట్టించుకుంటుంది. నేను చచ్చిపోకుండా ఉన్నానంటే సంతకం పెట్టు ఇక్కడ. రైట్. ఏంటి బలపాలు తింటుంది, ఓకే. బలపాలు తిని నీకు మెంటల్గా వచ్చి ఇట్లా చేస్తున్నావేమో, బలపాలు తినడం ఆపేయి. ఏది అంటే సరే నువ్వు నాకు ఇది సంతకం పెట్టించు, నేను బలపాలు తినడం మానేస్తాను. సరే నేను బలపాలు తినడం మానేస్తాను అని రాసుకో అంటే ఏం లేదు. అప్పుడు చచ్చిపోతానని చెప్పి ఇట్లా పడిపోతుంటే అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నా ఏంటంటే అక్కడ చచ్చిపోయింది అనుకోండి. సో అర్జెంటుగా తలుపు తీసిన వెంటనే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి పోతాడు. అప్పటిదాకా నన్ను బెదిరిస్తూనే ఉంది వీడియో కాల్లో చచ్చిపోతా, ఇదిగో మాత్రలు మింగుతున్నా, ఇదిగో మాత్రలు మింగేస్తున్నా, ఇదిగో కోసేసుకుంటున్నాను, కత్తి చూసినా రావా వచ్చి ఇక ఇట్లా అంటుంటే పద అంటే లేదు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి. అంటే నీకు మెంటల్గా ఉంది, నువ్వు ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళాలి ఏం చెప్తే సరే డాక్టర్ దగ్గర రావాలంటే నువ్వు ఫస్ట్ సంతకం పెడితే నేను వస్తాను. సరే సంతకం పెట్టడం వెంటనే ఒక స్టాంప్ ప్యాడ్ పట్టుకొచ్చింది. నాకు అర్థం కాల, అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉంటుందని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటిది పెద్ద క్రిమినల్ మెంటాలిటీ అని చెప్పి. ఏంటంటే సంతకం పొరపాటున వేరేగా పెడితే వేలు ముద్ర ఉంటుంది కదా. సో పెట్టుకొని ఇంకా ఆవిడ ఇష్టం వచ్చినట్టు రాసుకుంది. ఏం రాసుకుందాం అనుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఏదో ఒకటి రాసుకుందాం అనుకుంది, ఏదో మొత్తాన్ని పెట్టించుకుంది, చేసుకుంది. సరే పద ఇప్పుడు అని చెప్పంటే అప్పుడు నాకు ఇది అలవాటే, నేను 3-4 మింగితే నాకు ఏం కాదు. అసలు ఎట్లా అనుభవించారో ఏమో సార్. అసలు ఇది చెప్తుంటేనే అసలు ఒకలాగా ఉంది. అసలు ఇంత టార్చర్ మొత్తం ఇది ఎంత టైం పీరియడ్ సార్ ఇదంతా మొత్తం? 15 రోజులు. 15 రోజులు ఎంత చుక్కగా పెట్టిందా మీకు? మార్చి 15 నుంచి అంటే యాక్చువల్ పరిచయం ఒక 2 ఏళ్ళు ఉండింది. 2 ఏళ్ళు అంటే మొత్తం ఎప్పుడో 2 ఏళ్ళతో సీరియల్ ఒకసారి అట్లా కలిసింది. తర్వాత ఎప్పుడో మధ్యలో అప్పుడప్పుడు 2-3 నెలలకు ఒకసారి అలా వచ్చి కనిపించేసి మన సినిమా తీసేస్తాను అనేది. సో బేసికలీ ఎస్పీని అబ్జర్వేషన్లో పెట్టింది, తర్వాత నన్ను అబ్జర్వేషన్ అనమాట. నేను హీరోగా సినిమా తీస్తా, హీరో అది ఇది అని చెప్పి అనుకుంటూ ఆ కాల్స్ కూడా మీకు వినిపిస్తుంది, మీ ఓపిక ఇంకా అంటే అదొక పెద్ద పురాణం. బట్ ఇవన్నీ చెప్తూ నేను ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాను. April 1 వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే అది నేను 3 రోజులు తిరిగితే నాకు అప్పుడు April 3 నాకు కంప్లైంట్ అయింది. తర్వాత నేను చెప్పా ఇట్లా సార్ చంపేస్తాను, ఇట్లా బెదిరిస్తుంది అంటే ఏదో కోపంలో అంటారండి. నేను రికార్డులు కూడా వినిపించాను వాళ్ళకి. అది దానికోసం మనం అట్లా కేసులు పెట్టలేమండి, కానీ ఇది మీకు అయితే రక్షణగా ఉంది కదా, మీకు ఏదన్నా అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీకేం కాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా చేయలే అని నేను అడిగాను 2-3 సార్లు. అడిగితే అది అమ్మాయి మీద అండి లీగల్ ఒపీనియన్ అది ఇది పంపించాము అంటే ఇంకా సరే అది అయిపోయింది. తర్వాత నేను నా పని చేసుకుంటూ ఇంకా లాస్ట్ సార్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు లావణ్య ఎతికింది వీడిని ఎలా ఆపాలి అని చెప్పి. అప్పుడు వెతికి వీడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా అవి బయటికి తీయాలని, వీడి ఎద్దు పుణ్యాత్ముడు అనుకుంటున్నాడు అని చెప్పి అంటే వీడి మీద ఏం కేసులు లేవు, వీడి పెట్టిన కేసే ఒకటి ఉందని చెప్పి తెలిసింది. ఆ కేసులో ఉన్న అమ్మాయిని సంప్రదించి ఆ అమ్మాయిని తీసుకెళ్తే అలా వీళ్ళిద్దరికి పరిచయం అవుతాడు అనమాట. అప్పటి నుంచి వీళ్ళు కలిసి ఉండడం. బేసిక్గా లావణ్యకు నాకు ఇది ఏంటంటే ఎవ్వరు వచ్చినా అంటే మస్తాన్ సాయి మాటల్లో ఇదేంటంటే ఎవ్వరు వచ్చినా డ్రగ్ అలవాటు చేస్తుంది. అమ్మాయినా అబ్బాయిలైనా ఎవరైనా సరే. మన కొంతమంది రిపోర్టర్ సోదరులకు కూడా అలవాటు చేసినట్టుగా వాళ్ళ పేర్లతో సహా మస్తాన్ సాయి మెన్షన్ చేశాడు. సో సరే వాట్ ఎవర్. నేను అందుకనే మస్తాన్ సాయి అడిగినప్పుడు పడాల లక్ష్మి కూడా అక్కడే ఉందా అన్నప్పుడు ఆ డ్రగ్స్ అలవాటు ఉందా ఆ అమ్మాయికి
అంటే అది ఇవ్వకుండా ఉండే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా చేస్తుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కనుక వీళ్ళు ఈ లక్ష్మి కానీ లేకపోతే లావణ్య కానీ వీళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా ఏదో మాట్లాడకుండా గంజాయి టెస్ట్ మందు అటెండ్ చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవట్లేదు? అదే అంటున్నాను, చేయాలి పోలీసులు బేసికల్లీ వీళ్ళకి. ఉమ్. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఊరికే కూర్చొని నన్ను మోసం చేశారు, నన్ను అన్యాయం చేశారు ఇట్లా మాటలు కాదు కదా. నువ్వు గంజాయి, ఆ కాల్ రికార్డ్ లో కూడా ఖచ్చితంగా ఉంది కదా సార్, పాజిటివ్ వస్తుందని ఉంది. టెస్ట్ అది యాక్చువల్గా తమాషా చెప్తాను మీకు. అక్కడ నేను ఈవిడ గురించి అడిగా, లావణ్య గురించి. వీడేమంటాడు మస్తాన్ సాయి, నేనే వెళ్ళి బలవంతంగా ఒకవేళ లేకపోతే నేనే వెళ్ళి పెడతాను, అది ఎక్కడో ఒకటి ఉంటాయి, ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, లేకపోయినా నేనే వెళ్ళి ఎక్కడో చోట ప్లాన్ చేస్తాను, దొరుకుతాయి అని చెప్పంటే జెన్యున్గా ఉండేది చూడు. ఇందుకు ఈ లక్ష్మీ పడాలు కూడా చేస్తుందా డ్రగ్స్ అంటే సమస్య లేదు, ఎవరు వచ్చినా ఇచ్చి తీరుతుంది అంటే టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అని అడిగా. ఎందుకంటే నాకు ఆవిడ గంజాయి కొడుతుందని తెలుసు కానీ ఇది తెలియదు. టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. నేను లక్ష్మీ పడాల గురించి అడిగా. ఈ బిట్ లేపేసి అటాచ్ చేసి అక్కడికి కలిపారనమాట. అది చాలా దీంట్లో కూడా కుట్ర జరిగింది. సో మొత్తానికి ఈసారి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు ప్రాణహాని ఉందని క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి. మరి నెక్స్ట్ మరి మీ నేను ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఎప్పుడైతే ఈ ప్రాణహాని ఉందని చెప్పి కేసు పెట్టడానికి నన్ను ఆపడానికి నా మీద రకరకాల బురద జల్లుతున్నారు. సో మీరందరూ నిజం తెలుసుకోవాలని మొత్తం చెప్పడం జరిగింది. రైట్ సార్.